మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2024 నుండి 22/7/2024 వరకు వారం రోజులు మేషాదిగా 12 రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉంది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వార ఫలితాలు కాబట్టి, ఇంతకుముందు మనం నెల ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లోనూ దీర్ఘకాలంగా ఉండేటటువంటి గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు ఫలితాలు చెప్పుకున్నాం. అది ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా అవే ఫలితాలు నడుస్తాయి. మీరు మాస ఫలితాల్లోనూ అవే ఉంటాయి, సంవత్సర ఫలితాల్లో కూడా అవే ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన లేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం త్వరగా రాసులు మారేటటువంటి ఈ 5 గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీటి ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి రవి మిథున, కర్కాటక రాశుల్లో 2 రాశుల్లో సంచారం జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే, అంటే 16వ తారీఖు ఒక్కరోజు మాత్రమే మిథునంలో ఉంటాడు. అదే రోజు రాత్రి 12 గంటలకు ముందుగానే మిథునం నుంచి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దీన్ని కర్కాటక సంక్రమణం అంటారు. మనకి మకర సంక్రమణం ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, అంటే మకర సంక్రమణం అంటే మనకి పెద్ద సంక్రాంతి పండుగ అంటాం, భోగి, సంక్రాంతి కర్మ అంటామే. అట్లాగే 6 నెలలు పూర్తవుతుంది అనమాట. అదంతా ఉత్తరాయణం అయితే ఈ 16వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మనం ఏ పూజ చేసినా సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆ సంకల్పంలో ఖచ్చితంగా ఉత్తరాయణమో దక్షిణాయనమో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుచేత తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి వార ఫలాలు అయినా కూడా ఒకసారి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక్కరోజు మాత్రం మిథునంలో ఉంటాడు. అంటే మేషరాశి వారికి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో రవి యోగిస్తాడు. తర్వాత 6 రోజులు మాత్రం కర్కాటకంలో 4వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కర్కాటకంలో ప్రవేశించినటువంటి 6 రోజులు కూడా, మిగతా 6 రోజులు కూడా అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. 4వ స్థానం మనకి సుఖస్థానంగా మనకు చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనకి 4వ స్థానం ద్వారా మనకు లభించేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి భూమికి సంబంధించిన క్రయ విక్రయాదులు, గృహానికి సంబంధించిన క్రయ విక్రయాదులు, అట్లాగే వాహనం నడిపే విషయంలో కానీ, వాహనం కొనాలన్నా కానీ, ఈ విధమైనటువంటివి ఈ క్రయ విక్రయాదులు వీటన్నిటికీ మనకి చదువుకునే అబ్బాయిలకి కొంత చదువు సంధ్యలో కొంచెం అశ్రద్ధ తగ్గటం, ఇట్లాంటి వాటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 6 రోజుల్లో ఉండవని అర్థం. మనకి ఈ విధమైనటువంటి ఫలితాలు రవి వల్ల ఈ వారం రోజుల్లో మనకి ఈ మేషరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చంద్రుడు తులలో ఒకరోజు, వృశ్చిక, ధనస్సు, మకరంలో 2 రోజులు మొత్తం 4 రాసుల్లో సంచారం జరుగుతుందండి. ఈ చంద్రుడి యొక్క సంచారం, ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం తులలో అంటే 7వ స్థానంలో జరిగేటప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి. ఆ తదుపరి 8, 9 స్థానాలలో సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అట్లాగే మకరంలో అంటే 10వ స్థానంలో సంచారం చేసినప్పుడు మళ్ళీ కొంచెం మంచి ఫలితాలు వస్తాయి. అందుచేత మనం చెప్పుకుంటున్నటువంటిది 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం జరుగుతుంది. ఇందులో మనకి 7వ స్థానంలోను 10వ స్థానం అంటే మకరంలోనూ సంచారం చేసేటప్పుడు మాత్రం సుఫలితాలు ఉంటాయి. అంటే మొత్తం 3 రోజులు ఉంటాయి. అట్లా ఆ విధంగా గురువు ఈ 4 రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు 2 కూడా ఇస్తూ ఉంటాడు. ఎక్కువ రాశుల్లో అంటే వారం రోజుల్లోనే
ఒక్కోసారి 3 రాసులు, ఒక్కొక్కసారి 4 రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది చంద్రుడిది. అందుచేత ఒక రాశిలో కొంచెం యోగించవచ్చు, కొన్ని రాశుల్లో యోగించకపోవచ్చు. అది ఇప్పుడు మనం తెలియజేసుకున్నాం. ఇకపోతే కుజుడు వృషభంలో మొత్తం ఈ వారం అంతా కూడా వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 2వ స్థానంలో సంచారం మేషరాశి వారికి. 2వ స్థానంలో సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అంటే దీనివల్ల మీకు ఈ వారం రోజుల్లో ధన విషయంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. లేదా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డబ్బులు ఇవ్వడానికి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే కొంచెం ఈ వారం రోజులు కొంచెము మనకి కుటుంబంలో కూడా కొంచెం మన మాట వాళ్ళ మాట మనకి పొసగదు. ఆ పొసగనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కుటుంబంలో, అంటే భార్యతోటి పిల్లలతోటి. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుని ద్వారా మనకి ఈ వారం అంతా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో 5 రోజులు, కర్కాటకం అంటే మీకు 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంలో 5 రోజులు, సింహంలో 2 రోజులు. అంటే సింహం అనేటప్పుడు మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే 4వ స్థానం 5 స్థానాల్లో సంచారం జరుగుతోంది. 4వ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో 5 రోజులు మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే వ్యాపార విషయాల్లో కొంచెం మనం తెలివితేటలు ప్రదర్శించే విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు బోధిస్తాడు. వ్యాపారం కూడా మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. మరలా మిగతా 2 రోజులు మాత్రం కొంచెము ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యాపారం వీటి విషయాల్లో కొంచెం బుద్ధి సక్రంగా 2 రోజులు పనిచేయకపోవటం అట్లా ఉండటం, ఈ విధమైనటువంటి ఫలితాలు బుద్ధిస్తూ ఉంటాడు. ఇక శుక్రుని కనుక మీరు తీసుకున్నట్టయితే కర్కాటకంలో వారం రోజులు ఉంటాడు. కర్కాటకం అనేటటువంటిది 4వ స్థానం అవుతుంది కాబట్టి 4వ స్థానంలో శుక్రుడు శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. 4వ స్థానం కాబట్టి అలాగే ఇంటి విషయాల్లో కానీ, క్రయ విక్రయాదుల్లో కానీ, ఇంటికి సంబంధించి, అలాగే వాహనం కొనడంలో విషయంలో, అమ్మటం విషయంలో, ఇట్లా అనేక విషయాల్లో, అంటే ఈ ఇల్లు అమ్మటాలు కొనడాల్లో కానీ, వాహనాలు అమ్మటం కొనడంలో కానీ, లేకపోతే మనకి ఈ మిగతా వ్యవహారాలన్నింటిలో కూడా మనకి భార్యాభర్తల మధ్యన అనుకూలత కానీ, ఇవన్నీ కూడా మనకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అట్లాగే లలిత కళల్లో మీకు ఏమైనా ప్రవేశం ఉన్నట్టయితే వాటిలో కూడా కొంచెం హుషారుగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు మనకి శుక్రుడు ద్వారా కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో కొన్ని గ్రహాలు బాగలేవని మీరు కంగారు పడక్కర్లేదండి. కొన్ని గ్రహాలు బాగున్నా సంతోషపడిపోయి ఏమో మిమ్మల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం కాదు, ఏమి చేయము. అలాగే ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందని చెప్పే ప్రయత్నం ఏమీ జరుగుతుంది. సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం చెప్పడం జరుగుతుంది. ఇంతే ఫలితాలు. దీనికంటే ఎవరు ఎక్కువ తక్కువ చెప్పినా కూడా అది కొంచెము శాస్త్రానికి విరుద్ధంగా చెప్పినట్టే, కల్పితాలు కాకుండా. మా కల్పితాలు కాదు కదండి మీకు కావాల్సింది. మీకు కావాల్సిన సశాస్త్రీయమైన విశేషణ కాబట్టి సశాస్త్రీయమైన విశేషణ మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకానికి అనుసంధానం చేసుకోండి. అది మీకు దాని మొత్తం జాతకంలో ఒక భాగం మాత్రమే ఈ గోచారం అనేటటువంటిది. అందుచేత మీరు పరిష్కారంగా ఈ అనుకూలంగా లేనటువంటి గ్రహాలను మనం అనుకూలంగా తెచ్చుకోవడానికి నవగ్రహ స్తోత్రం కానీ, గాయత్రి కానీ, బీజాక్షరాలు కానీ, లేదా అనేక రకాల పురాణాల్లో పెద్దలు చెప్పారు. వాటి అన్నింటిలో ఏదైనా సరే, ఏది వచ్చినా సరే, విష్ణు సహస్రనామం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, అనేక రకాలు ఉన్నాయి. పెద్దలు చాలామంది చెప్పారు. అట్లు ఏ ఒక్కటి చదువుకున్నా వీటికి సంబంధం ఉన్నది నవగ్రహాలకి అని చెప్పినటువంటిది ఏది చదువుకున్నప్పటికీ కూడా మీకు ఆ ఫలితాలు ఉండనే ఉంటాయి. అంచేత అవి రోజు పారాయణ చేసుకోండి. ఇది నాకు వీలైతే ఒక రోజు వారంలో గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాలు దర్శనం చేసుకోండి, గుడిలో దేవుడిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనము 16/7/2024 నుండి 22/7/2024 వరకు, అంటే వారం రోజుల పాటు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మనము మొదట నెల ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఆ గ్రహాలు దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురు, శని, రాహు, కేతువులు అవే ఫలితాలు ఉంటాయండి. వాటిలో ఏమీ మార్పు లేదు. మార్పు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. ఈ నెలలో కానీ సంవత్సరంలో కానీ ఏమీ మార్పు లేదు కాబట్టి వాటిని మనం ఈ వార ఫలితాల్లో ప్రస్తావించవలసినటువంటి పని లేదు. రవి
చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల గురించి వాటి గ్రహచారం ఎట్లా ఉంది, అదే ఎలా చరిస్తున్నాయి, ఏ రాశుల్లో చరిస్తూ ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శాస్త్రీయమైన పద్ధతిలో. ఇప్పుడు రవి ఒకరోజు మిథునంలో అంటే 2వ స్థానంలో రవి సంచారం జరుగుతోంది ఒకే ఒక్క రోజు. తర్వాత 6 రోజులు తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది. అంటే మిథునంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇవ్వజాలడు. అది కేవలం ఒక్కరోజు మాత్రమే. మిగతా 6 రోజులు 3వ స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మీకు అందజేస్తాడు. ఆరోగ్యం సహకరిస్తుంది, ఇరుగు పొరుగు సహకరిస్తారు. మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ వ్యాపారం చేసే దగ్గర కానీ అందరూ సహాయ సహకారాలు కూడా మీకు చక్కగా అందుతూ ఉంటాయి. అందుచేత ఈ 6 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలే రవి ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నాడు. కాకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు మనకి వృషభంలోనే అంటే జన్మంలోనే ఆయన ఈ వారం అంతా కూడా మొత్తం సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో కుజుడు అంత మనకి శుభఫలితాలు ఇవ్వజాలడు. అందుచేత కొంచెం ఏదో నలతగా ఉన్నట్టు రొంప, జలుబు, దగ్గు ఇట్లాంటి చిన్నపాటి కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు, పెద్ద భయంకరమైనవి ఏవి కాదు. ఈ విధంగా ఈ వారం రోజులు ఆయన కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడు 6, 7, 8, 9 స్థానాలలో సంచారం జరుగుతోంది. 6, 7 సంచారం 6, 7, 8, 9 రాసుల్లో సంచారం చేసేటప్పుడు మొదట 2 రాసుల్లో అంటే 6, 7 స్థానాల్లో అంటే తులా, వృశ్చికాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తారు. ఇకపోతే 8, 9 స్థానాలలో సంచారం చేసేటప్పుడు మాత్రము అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అతి శీఘ్రంగా నడిచేటువంటి గ్రహం 9 గ్రహాలలో చంద్రుడు ఒకటే. చంద్రుడిని ఆధారంగా చేసుకునే మొత్తము గోచారం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. మనం చెప్పుకునే గోచార ఫలితాలు జాతక ఫలితాలు కాదు. జాతక ఫలితాలకు దీనిని అనుసంధానం చేసుకోండి. ఇవి ఇండివిజువల్గా ఫలితాలను ఇవ్వజాలవు. దాంతో కలిపి మనం చెప్పుకున్నప్పుడే దీనికి పరిపూర్ణమైనటువంటి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో 5 రోజులు అంటే 3వ స్థానంలో ఒక 5 రోజులు, ఒక 2 రోజులు 4వ స్థానంలోనూ సంచారం జరుగుతూ ఉంటుంది బుధుడిది. 3వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రము బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను కర్కాటకంలో ఇవ్వజాలడు. ఇక సింహంలోకి వచ్చాక మాత్రం చాలా 2 రోజులు సింహంలో ఉంటారు. ఆ సింహంలో ఉన్నప్పుడు బుధుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అదే మాట తీరులో కానీ బుధుడు కొంచెం సౌమ్యుడు కదండి, మాటలో కటుత్వం ఉండదు, సౌమ్యంగా మాట్లాడటం. అది కొంతమంది చూసే ఉంటారు మాటలో కటుత్వం ఏముండదు అక్కడ, అయినా మాటలో కటుత్వం. చక్కగా మిల్లిగా మాట్లాడాల్సిన విషయము చక్కగా మాట్లాడాల్సిన, ఏదో కసురుకుని లేదా తిట్టేసి ఎప్పుడు కోపంగానే బగబగలాడిపోతూ మనకి రోహిణీ గాత్రులు సూర్యుడు ఎలా బగబగలాడిపోతూ ఉంటాడు ఆ విధంగా బగబగలాడిపోతూ ఆయనతో మాట్లాడాలంటేనే భయం. మంచి విషయానికి చెప్పాలన్నా భయమే, చెడ్డ విషయం చెప్పాలన్నా భయమే. అలా ఉంటారు కొంతమంది స్వభావం. సరే అట్టా కాకుండా బుధుడి పేరే సౌమ్యుడు. ఆ విధంగా మాటలో ఒక చక్కదనం, అలాగే తెలివితేటలు ప్రదర్శించడంలో కూడా ఆ స్థానాల్లో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుడు ఇస్తూ ఉంటాడు. మనకి ఇక్కడ సింహంలో సంచరించేటటువంటి 2 రోజులు మాత్రం మీకు అది కనిపిస్తుంది. మీకు ఇలాంటి చిన్న చిన్న పీరియడ్ సమయాల్లోనే మనకి ఆ తేడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అదే జరిగిపోతుంటుంది. అది మనం గమనించినా గమనించకపోయినా సరిగ్గా మనం గమనించం కూడా. 1,00,000 మందిలో ఒకడు కూడా ఈ తేడాను గమనించాలి. గమనించినట్టయితే మీకు మన ముందు 5 రోజులు అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు, 2 రోజులు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నాం కదా. అది జాగ్రత్తగా సునిశ్చితంగా కనుక మనం పరిశీలిస్తే తేడా తెలుస్తుంది. ఓకే, ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి బోధిస్తాడు. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వారం అంతా కూడా చేస్తాడు. తృతీయ స్థానంలో శుక్రుడు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తారు. అందులో ఏమాత్రం అంటే సహాయ సహకారాలు మనకి, అంటే మన ఇరుగు పొరుగు వారి యొక్క, అలాగే మన వ్యాపార స్థలాల్లో, ఉద్యోగ స్థలాలలో, ఎక్కడ మనం పనిచేసినా మిగతా వారి యొక్క సహాయాలు మనకి కొంచెం
అంతు ఉంటుంది. 3వ స్థానంలో ఆయన ఉండటం వల్ల. అలాగే మిగతా ఆయన శుక్రుడికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, లలిత కళ్ళకు కానీ, మీలో ఒక పాటలు పాడి కొంతమందికి సరదా ఉంటుంది, నేర్చుకుని ఉండొచ్చు, కొంతమంది నాట్యం నేర్చుకుని ఉండొచ్చు, చిత్రకళ, అలాగే శిల్పం, ఇట్లాంటివి ఏవేవో ఎన్నెన్నో ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి లలిత కళ అన్నిటికీ కారకుడే శుక్రుడు. ఆయన మీకు అనుకూలమైన ఫలితాలన్నీ తప్పకుండా ఇస్తాడు. ఈ విధంగా ఈ రాశి వారికి ఈ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలు కానీ, నవగ్రహాలకు సంబంధించి కొంతమంది విష్ణు సహస్రనామం చెప్పారు, కొంతమంది లలితా సహస్రంలో చెప్పారు, కొంతమంది సుందరకాండ చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయండి మహానుభావులు మనకు అందించారు పూర్వీకులు. తర్వాత పెద్దలు మనకి ఇది చదువుకోండి దానికి సంబంధమే అని చెప్పేసి దానికి మనకు ఉన్న సంబంధాన్ని కూడా విద్యులైనటువంటి మన పెద్దలు చెప్పారు. అంచేత అవి చదువుకున్నా కూడా మీకు ఏది వస్తే అది. కొత్తగా నేర్చుకోవాలంటే మాత్రం మీకు ఇదే బెటర్. నవగ్రహాలకు సంబంధించి 9 శ్లోకాలు ఉంటాయి. అది రాదంటారా? ఆదిత్య సోమాయ మంగళ బుధాది గురుశుక్ర పేరు, వారాల పేరు, దానికి రాహుని కేతుని చేస్తే నవహానండి అంతే. చక్కగా ఉంటుంది. స్నానం చేసిన వెంటనే రోజు పూజ చేసుకునేటప్పుడు ఒకసారి దేవుడికి ఏదో అక్కడ చూపించేసి చదువుకున్నట్టే మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయా. మనం ఇప్పుడు 16/7/2024 నుండి 22/7/2024 వరకు వారం రోజుల పాటు మిథున రాశి వారికి ఏ విధంగా గోచారం, గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి వలన వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో గురు, శని, రాహుకేతుల యొక్క ఫలితాలు ఇదివరకు మాస ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నటువంటివే. అందులో మార్పు ఏమీ లేదు. ఈ సంవత్సరం వరకు కూడా మార్పు ఉండబడిన వాటిలో. ఇకపోతే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాల గురించి వాటి ఎక్కడెక్కడ నడుస్తూ ఉన్నాయి, వాటి వల్ల ఈ మిథున రాశి జాతకులకి కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి మిథునంలోనే మనకి ఒక రోజు సంచారం చేస్తూ ఉన్నారు. మిగతా 6 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏం చేసినప్పటికీ కూడా ఈ రవి సంచారం వల్ల జన్మల్లో అంటే మిథున రాశిలో సంచారం చేసిన, అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా ఆయన 2 చోట్ల కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఒకరోజు మాత్రమే మిథునంలో ఉంటారు. ద్వితీయ 6 రోజులు కూడా కర్కాటకం అంటే ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి అంటే కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉండటము, కొంచెం ఇంట్లో వారికి ద్వితీయ స్థానానికి వచ్చినప్పుడు అంటే కర్కాటకంలో ప్రవేశించిన తర్వాత ఆ ఇంట్లో ఉండవారికి కానీ చిన్నపాటి నార్ప చేయటం అంటే జలుబు, దగ్గు లాంటి స్మాల్ చిన్నవి ఏవో జరిగే ప్రయత్నం ఉంటుంది. అలాగే వాటితో పాటు మాట కొంచెం కట్టుతో ఉండటం, అవన్నీ ఇట్లా ఇత్యాది లక్షణాలన్నీ కూడా మనకి ఈ కర్కాటకంలో సంచరించేటటువంటి 6 రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైన ఫలితాలు రవి కలగజేస్తాడు. అలాగే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7, 8 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 5, 6, 7, 8 స్థానాలలో సంచారం జరుగుతోంది. 5, 5 స్థానంలో ఒక్కరోజు మాత్రమే ఉంటాడు. మిగతా రోజులన్నీ కూడా వృశ్చికంలో 2 రోజులు, ధనుసులో 2 రోజులు, ఆ విధంగా మకరంలో కూడా ఒక 2 రోజులు సంచారం జరుగుతూ ఉంటుంది. దానివల్ల తద్వారా ఈ రాశి వారికి 5లో శుభఫలితాలు ఇవ్వజాలడు, 8లో శుభఫలితాలు ఇవ్వజాలడు. లాస్ట్లో ఉన్నటువంటి 2 రోజులు, ప్రారంభంలో ఉన్నటువంటి 1 రోజు అంటే 3 రోజులు శుభఫలితాలు ఇవ్వడు. మిగతా వృశ్చికంలోనూ ధనస్సులోనూ సంచారం చేసే 4 రోజులు, ఇందులో 2 రోజులు, అందులో 2 రోజులు ఆయన సంచారం చేస్తూ ఉంటారు. వృశ్చికంలో 2 రోజులు, ధనస్సులో 2 రోజులు. ఆ 4 రోజులు మాత్రం ఆయన శుభఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే ఏమిస్తారంటే చంద్రమా మనసో జాత, మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుంది. బాగలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు మనసులో ప్రశాంతత ఉండదు. ఏదో తొందర, ఆరోగ్యం గురించి కావచ్చు, ధన విషయంగా కావచ్చు, భార్య విషయంగా కావచ్చు, పిల్లల విషయంగా కావచ్చు, పొరుగు వారి గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కావచ్చు,
వ్యాపారం గురించి దేనే ఒక దాని గురించి మొత్తం మీద ఒక మనశ్శాంతి లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది చంద్రుడు వల్ల మామూలుగా సామాన్యంగా. ఆ విధమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మిథున రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. మొదట్లో ఒక రోజు, తర్వాత లాస్ట్లో 3 రోజులు, మిగతా మధ్యలో ఉన్నటువంటి 4 రోజులు చక్కగా మంచి ఫలితాలు మనకు అందజేస్తూ ఉన్నారు చంద్రుడు. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు వృషభంలో అంటే 12వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 12వ స్థానంలో కుజ సంచారం మనకి అంత అనుకూలమైనటువంటి ఈ మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. కొంచెం గాయాలు అయ్యేటటువంటివి, అట్లా కొంచెం ఆరోగ్యపరంగా కొంచెము దెబ్బలు తాకేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటివి కొంచెం ఇతరుల యొక్క సహకారం లభించకపోవటము, అట్లాగే 12వ స్థానం కాబట్టి కొంచెం ధన వ్యయం, ఆరోగ్య వ్యయం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి కుజుడు ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి, అంటే ఈ మిథున రాశి వారికి మాత్రం. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే బుధుడు కర్కాటకంలో అంటే ద్వితీయ స్థానంలో ఒక 5 రోజులు, తృతీయ స్థానంలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 5 రోజులు అంటే కర్కాటకంలో సంచారం చేసే 5 రోజులు కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. తద్వారా సౌమ్యంగా మాట్లాడటము, కొంచెము ఆదాయం రావటము, ఆదాయ విషయంలో ధనం విషయంలో, ఇంకా కుటుంబంలో వారందరి మధ్యన కూడా ఒక మంచి సత్సంబంధాలు ఉండటము, ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ బుధుడు మొదట 5 రోజుల్లో కల్పిస్తాడు. తర్వాత 2 రోజుల్లో మనకు కొంచెము ఆ పరిస్థితులు కొంచెం మృగ్యం కనిపించకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి బుధుడు ఈ వారం రోజుల్లో మిథున రాశి వారికి కలగజేస్తుంటాడు. ఇక శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే ద్వితీయ స్థానంలో ఆయన యొక్క సంచారం వారం రోజులు కూడా కర్కాటకంలో జరుగుతుంది. అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడైన. శుక్రుడు అంటే కుటుంబానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మాటకు సంబంధించి, ఉద్యోగంలో కావచ్చు, అట్లా ఈ మొత్తం మీద వెళ్ళిన ప్రతి చోట ఒక చక్కటి ఫలితాన్ని మనకు శుక్రుడు అందజేస్తూ ఉంటాడు. అలాగే చతురత ఉండేది కూడా, అలాగే ఒక తెలివితేటలు ప్రదర్శించడానికి, మనకు ఉన్నటువంటి లలిత కళ ప్రదర్శించడానికి, అంటే మనం ప్రదర్శిస్తే వాడు గుర్తించడానికి ఇటువంటి అవకాశాలు కూడా ఈ వారం రోజుల్లో మనకి ఈ శుక్రుని వల్ల లభిస్తూ ఉంటాయండి ఈ మిథున రాశి వారికి. ఏ విధమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి జరుగుతాయి అంచేత మామూలుగా ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే మనం నవగ్రహాలకు సంబంధించి ఏది వస్తే అది మీరు ఆ రోజు మాత్రం తప్పకుండా చేసుకోండి. కొత్తగా నేర్చుకోవాలంటే మాత్రం ఫస్ట్ ప్రథమ అగ్రతాంబూలం అంటాం మనం. ప్రథమంగా ప్రాముఖ్యత దానికే ఇవ్వండి నవగ్రహాలకు సంబంధించి. ఎందుకంటే మిగతావన్నీ కొంచెం అలా తిరిగి రావాలి. మనం ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? బాగుంటుంది కదా. అంచేత మనం డైరెక్ట్గా నవగ్రహాలకు చక్కగా వెళ్ళిపోతే చక్కగా ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు విష్ణు సహస్రనామం 108 చదవాలి, అందులో మీకు సంబంధించింది ఏదో తెలియాలి. అట్లాగా అది మళ్ళీ మీరు పుస్తకం తీసినప్పుడు కూడా అది ఎక్కడుందో వెతుక్కోవాలి. 108 శ్లోకాల్లో అసలు పుస్తకం ఎంత ఉంటుంది, అందులో 5-6 పేజీల్లో మనకి విష్ణు సహస్రనామం అవన్నీ తీసుకోవాలి, కలుసుకోవాలి. ఇవన్నీ ఏముందండి, చాలా సింపుల్ కదా. ఇవి మీరు నోటికి నేర్చేసుకుంటే ఈ నవగ్రహ స్తోత్రాలు లేదా గాయత్రి లేదా బీజాష్ట్రాలు లేదా వారాల పేర్లు రాహుకేతని కలపండి, అంతే. ఓ 9 సార్లు చదవండి, చిన్నవి అయిపోతుంది. మీకు చక్కటి ఫలితాలు, మీరు బాగున్న గ్రహాలు మీకు మరింత మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. బాగలేని గ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల. అందుచేత ఎవరు ఏది వచ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసుకోండి. తప్పకుండా మాత్రం నవగ్రహాలు వదలకండి. రోజు మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుని ఎంత ప్రప్రథమంగా ఎలా పూజిస్తామో అదే విధంగా తప్పకుండా మీరు ఈ నవగ్రహాన్ని కూడా లాస్ట్లోనో మధ్యలోనో ఎక్కడో చదువుకోండి. గణపతి మొదట్లో గణపతి ఎలాగా ఉంటుంది కదా, ఎప్పుడప్పుడు మొత్తం పూజ అయ్యే లోపల ఒకసారి నవగ్రహాలు చదువుకోండి, అంతా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనము 16/7/2024 నుండి 22/7/2024 వరకు ఈ వారం రోజుల పాటు కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి,
ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తూ ఉన్నాయి, వాటి వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటటువంటి దాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాము. ఇప్పుడు దీర్ఘకాలం ఉండేటటువంటి గురు, శని, రాహు, కేతువులు నెల ఫలితాల్లోనూ అవేంటి, ఈ నెలాఖరు వరకు, సంవత్సరం ఆఖరి వరకు కూడా చెప్పాలంటే అవి మారేటువంటి ప్రసక్తి లేదు. ఇంతకుముందు మనం నెల ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లో ఏవైతే చెప్పుకున్నామో అవే ఫలితాలు వాటికి ఇస్తూ ఉంటాయి. ఇకపోతే త్వరగా నడిచేటటువంటి గ్రహాల యొక్క రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల గురించి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రవిని కనుక మనం తీసుకున్నట్టయితే మిథునంలో అంటే వ్యయ స్థానంలో ఒక్కరోజు, వ్యయ స్థానంలో ఒకరోజు, మిగతా 6 రోజులు కర్కాటకం అంటే జన్మంలోను ఆయన యొక్క సంచారం జరుగుతుంది. మొత్తం మీద ఆయన జన్మంలో ఉన్న లేదా ఏ స్థానంలో 12వ స్థానంలో ఉన్న మనకి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు అయితే ఏమీ లేవు. కొద్దిపాటి అనారోగ్యాలు అయితే రావాలి, కానీ శుభ ఫలితాలంటూ ఈ 2 రాశుల్లో సంచరించాడు. ఈ వారం రోజుల్లో ఏ విధమైన శుభ ఫలితాలు మీకు కలగవు. కాకపోతే చిన్నపాటి జలుబు, దగ్గు లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఏమీ జరగబోయేది ఏమి లేదు. ఇకపోతే చంద్రుడిని తీసుకున్నట్టయితే కర్కాటక నుంచి 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే 4లో మాత్రము ఒకే ఒక్కరోజు సంచారం చేస్తూ ఉన్నారు, అది తులారాశిలో. అంచేత ఈయన ఇక్కడ 4, 5 స్థానాలు 4 రాశుల్లో సంచారం కాబట్టి 4 నుంచి ప్రారంభిస్తున్నారు ఆయన. 4లోను 5లోను ఆయన సంచారం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు మనకి కలగజేయదు. ఇకపోతే 6, 7 స్థానాలు 6, 7 స్థానాలు అంటే ధనస్సు, మకరం. 6, 7 స్థానాల్లో సంచరించేటప్పుడు మాత్రం ఇది 2 రోజులు, అది 2 రోజులు, 6 రోజులు, ఆ 4 రోజులు మాత్రం శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాస్త మనశ్శాంతి, ప్రశాంతత అవన్నీ చేకూరుతూ ఉంటాయి. ఈ 2 రోజుల్లో మనసులో ఒక స్థిరమైనటువంటి భావన లేకుండా ఊగిసలాడుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. మిగతా 4 రోజులు, చివరి 4 రోజులు మాత్రం మనసులో ఒక ఆ చపలత్వం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుడి వల్ల మీకు కలుగుతూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. ఇకపోతే కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే, అంటే కుజుడు వృషభంలో ఈ వారం రోజులు అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కర్కాటకానికి ఆ వృషభం 11వ స్థానం అవుతోంది. 11వ స్థానం అవుతుంది కాబట్టి లాభస్థానంలో కుజుడు గోచార రీత్యా మంచి ఫలితాలు ఇస్తాడు, చక్కటి ఫలితాలు. ఆరోగ్యపరంగా ఏ విధంగా దెబ్బలు తాకకపోవటం, ఇట్లాంటి ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అందులో చదువు విషయం కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎందులో చూసుకున్నప్పటికీ కూడా ఈ వారం రోజులు మీకు చక్కటి ఫలితాలే కుజుడు అందజేస్తూ ఉంటాడు. ఇకపోతే బుధుడిని కనుక మీరు తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం కర్కాటకంలోనే అంటే జన్మంలో ఒక 5 రోజులు, ద్వితీయ స్థానంలో 2 రోజులు సంచారం జరుగుతోంది. మొదట జన్మంలో సంచారం చేసేటటువంటి 5 రోజులు మీకు శుభ ఫలితాలు ఇవ్వజాలడు. మిగతా 2 రోజులు సింహంలో ద్వితీయ స్థానంలో సంచారం చేసే 2 రోజులు మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే జన్మంలో కలిసి రాదు, అంటే మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఒక మన తెలివి ప్రదర్శించడానికి, అట్లాగే ఆ స్థానాన్ని బట్టి కొంచెం అనారోగ్యాలు, శరీరానికి సంబంధించి అనారోగ్యాలు వచ్చేటువంటి చిన్నపాటి అవన్నీ అటువంటి ఫలితాలు మనకి బుధుడి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు కర్కాటకంలో అంటే జన్మంలోనే ఆయన యొక్క సంచారం వారం పూర్తిగా ఉంటుంది. శరీరానికి సంబంధించి ఆయన ఏ విధంగానూ ఆయన ఇబ్బంది పెట్టడు. జన్మంలో మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఆరోగ్యం ఉల్లాసంగా ఉంటుంది. జన్మ అనేటటువంటిది అదే రాశి, ఆ రాశి యొక్క ప్రభావం, జన్మరాశి ఏదైతే అది ఆ రాశి యొక్క ప్రభావం మిగతా వాటి అన్నింటి మీద కూడా కొంచెం పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. చేత ఇది మెయిన్. అసలు
మరి ఈ శరీరమే కదా మీ ఇన్ని భావాలకి ఆధారం అవుతుంది. అందుచేత దాని ప్రభావం అన్ని జాతకరీత్యా తీసుకున్నా కూడా, గోచారరీత్యా కూడా, అందుచేత జన్మంలో ఉన్నటువంటి గ్రహం అశుభాన్ని చేస్తే కొంచెం అన్నిటి మీద ప్రభావం పడుతుంది. శుభ ఫలితాలు ఇచ్చేటట్టు ఉంటే కూడా అన్ని రాశుల మీద పడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు మీకు అందరికీ ఈ కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉంటాడు. మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. మామూలుగానే ఎప్పటిలాగా ఆ నవగ్రహాన్ని ప్రార్థించుకోండి. ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు, వెళ్ళచ్చు, తప్పేమి కాదు. చెప్పేవారు కూడా తప్పేమి కాదు. అది దేవుడు అనేటువంటి వాడు ఏకో విష్ణు మహద్భూతం పృథుభూతాన్ని అనేసాడు. దేవుడు అనేటువంటి వాడే ఏకం సత్తు విప్రాహ బహుధా వదంతి. ఇప్పుడు అంటే అక్కడ బ్రాహ్మణుని పెట్టుకోకూడదని మీరు తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బహుధా వదంతి, అనేక రకాలుగా దేవుడు ఉన్నాడు. ఉన్నదైతే ఒకటే, ఆయనే పరమాత్మ. అయితే అనేక రకాల రూపాల్లో వస్తూ ఉంటారని చెప్పేసి బుధులు అంటే గొప్పవారందరూ కూడా చెప్పడం జరిగింది. అంచేత మీరు ఏ రూపంలో మీకు ఇష్టమో ఆంజనేయ ప్రార్థించండి. కుమారస్వామి ఓకే, ఈ అమ్మవారు ఓకే, మీ ఇష్టం. ఎవరిని ప్రార్థించినా తప్పేమీ లేదు. అయితే ఇక్కడ సంకల్పం మాత్రం చెప్పుకునేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు సంకల్పం చెప్పుకోవడం తెలిసిన వాళ్ళైతే, లేకపోతే మామూలుగా డైరెక్ట్గా మీకు తెలిసిన భాషలో మీరు ప్రార్థించుకుంటారు కదా, స్వామి నాకు అది కావాలి, ఆ విధంగా ప్రార్థించుకోండి. ఏం తప్పేమీ లేదు. దేవుడికి ఒక్క విషయం గుర్తొచ్చి పెట్టుకోండి, దేవుడికి ఏం చేసినా కోపం రాదు. ఏం చేసినా కోపం రాదు. మనం తప్పులు చేస్తుంటాం. ఆయన బిడ్డలు మనం ఏ తప్పు చేసినా ఆయన క్షమించడమే ఆయన గుణం. తల్లిదండ్రులు అంతే కప్పుకునేది కోపపడండి. ఒకవేళ కోపడినా మన సరి అయిన దారిలో పెట్టడం కోసమే, అంతేగాని మన మీద కోపం ఏముండదు. ఈ విధమైనటువంటి గుర్తుపెట్టుకోండి. చేత చక్కగా ఏ ప్రార్థన వస్తే ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మనము 16వ తారీఖు 7వ నెల 2024 నుండి 22/7/2024 వరకు ఈ వారం రోజులు సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలం గోచార ఫలితం మాత్రమే. ఇది పూర్తి జాతకం కాదు. దీనిని మన జన్మ జాతకంతో దాన్ని సరిపూల్చుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం చాలాసార్లు చెప్పాను. ఈ సింహరాశి వారికి మామూలుగా ఇంతకుముందు దీర్ఘకాలంగా ఉండేటటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు ఈ నెలే కాదండి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు మళ్ళీ మధ్యలో మారే ప్రసక్తి ఏమి లేదు. కాబట్టి అవే ఫలితాలు మీకు ఆ గురు, శని, రాహు, కేతుల ఫలితాలు అవే ఫలితాలు వర్తిస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటివి సంవత్సరం మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఉగాది నుంచి కూడా. అంచేత అవే ఫలితాలు జనవరి నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అంచేత అవే ఫలితాలు మనకి మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా అదే ఫలితాలు పెట్టుకోండి. ఇకపోతే ఈ గోచార రీత్యా ఉన్నటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాల గురించి మనం, ఎందుకంటే త్వరగా మారేటువంటి గ్రహాలు కాబట్టి వాటి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రవి ఈ సింహరాశి వారికి మిథునంలో 1 రోజు, కర్కాటకంలో 6 రోజులు సంచారం చేస్తున్నారు. మిథునంలో సంచారం చేసేది 1 రోజే. అది మీకు సింహానికి ఏకాదశ స్థానం అవుతుంది. అందుచేత 1 రోజు బాగుంటుంది. మిగతా 6 రోజులు కొంచెం మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు వీరే అయితే పర్వాలేదు, వీరి తండ్రి గారి వృద్ధులై ఎక్కడ మూల ఉన్నట్టయితే కూడా వారికి కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం మీద కొంచెం పెద్ద వయసు వచ్చాక ఉంటుంది, ఎలాగా ఉంటుంది అనుకోండి. ఈ రవి ద్వారా అది వచ్చే అవకాశం కూడా. ఇకపోతే ఈ సింహరాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ 4 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది ఈ వారం రోజుల్లోనే. అందుచేత ఇక్కడ మనకి చంద్రుని యొక్క ప్రభావం 3, 4 అనుకున్నాం కదండి. 3, 4, 5, 6 3 స్థానంలో 1 రోజు, మిగతావన్నీ 2 రోజులు చొప్పున ఉంది. ఇక్కడ మీకు ఈ 1 రోజు ఉన్నప్పుడు ఆ 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే లాస్ట్లో ఆ 2 రోజులు 6వ స్థానంలో సంచారం, అంటే మకరంలో సంచారం చేసేటప్పుడు ఆ 2 రోజులు, మొత్తం 3 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చంద్రుడు ఇస్తాడు. మనశ్శాంతి ఉంటుంది.
అలాగే చంద్రుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో మనకి కూడా ప్రశాంతత అవన్నీ అలాగే చేకూరుతాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి 4 రోజులు మాత్రం కొంచెం మనసు ప్రశాంతత తక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనసు అంత చపలత్వం మన శరీరంలో ఏ భాగానికి ఉండదండి. మన మనసుకు సంబంధించి కానీ దేనికి కానీ మనసుకి ఉన్నంత చపలత్వం ఇంక దేనికి ఉండదండి. అంత చపలత్వం ఉంటుంది. 5 నిమిషాలు ఎక్కడికో పోతూ ఉంటుంది. మీరు ఏదో తలుచుకున్నారు ఢిల్లీలో మీ చుట్టాల గురించి, అక్కడ పోతుంది. అమెరికాలో మీ బామ్మర్ది ఎవడో ఉన్నాడు, మీ చెల్లా అయ్యారు, మీరు ఇలా అనుకోవటం ఆలస్యం. ఎక్కడ హైదరాబాద్ అండి, 1 సెకండ్. ఈవెన్ మీరు విమానంలో ఎక్కువ వెళ్ళాలన్నా కూడా అంత స్పీడ్గా వెళ్ళలేరు, అంత స్పీడ్గా పోతుంది. చంద్రమండలం ఈ మండలం కాదండి, భూమండలం కాదు, ఎక్కడికైనా సరే సెకండ్ 1 సెకండ్లో వెళ్ళిపోతుంది. అంత చపలత్వం కలిగినటువంటిది ఆయన. ఆ మనసుకు కారకుడైనటువంటి వాడు ఆ చంద్రుడే. కాబట్టి మనసును ముందు ప్రధానంగా ఆయన ఈ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రుడు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో, అంటే ఇక్కడ ఈయనకి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంచెం అంత అనుకూలమైన ఫలితాలు ఈ వారం రోజుల్లో. అంటే చిన్నపాటి ఏదైనా ఉద్యోగం, అంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయమే కానీ, ఏదో వృత్తి చేస్తూనే ఉంటాం కదండి. ఆ వృత్తిలో కొద్దిపాటి మనకి కొంత ప్రతిసారి ఉన్నంత అనుకూలత ఉండకపోవచ్చు. ఇది ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుడు మనకి మీకు అందజేస్తూ ఉంటారు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో, అంటే 12వ స్థానంలో ఒక 5 రోజులు, సింహంలో అంటే జన్మంలోని ఒక 2 రోజులు ఆయన సంచారం మనకి జరుగుతూ ఉంటుంది. అంచేత ఈయనకి 2వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు. సింహంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అంటే 5 రోజుల పాటు మీకు మంచి ఫలితములు ఉండవు, కానీ ఇక్కడ మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం. అంటే జన్మంలో 2 రోజులు సంచారం చేస్తారు కదండి. ఆ 2 రోజుల సంచారం అంటే సింహంలో సంచారం చేసేటప్పుడు 2 రోజులు మీకు సుఫలితాలు ఈ బుధుడు కలిగిస్తుంటాడు. మాటలో సౌమ్యత, అలాగే వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ వ్యవహారాల్లో, వృత్తి ఉద్యోగాల్లో, అలాగే ఒక మన తెలివితేటలు ప్రదర్శించడంలో, మన తెలివితేటలు ఉపయోగపడటంలో. మన తెలివితేటలు ఎప్పుడూ ఉంటాయి, కానీ కొన్ని చోట్ల మన తెలివితేటలు పనిచేయవు, కొన్ని చోట్ల పనిచేస్తూ ఉంటాయి. ఆ విధమైనటువంటివి. అలాగే పిల్లల చదువు విషయంలోనూ ఈ విద్యాలన్నింటిలో కూడా బుధుడు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో, అంటే 12వ స్థానంలో కర్కాటకంలో ఈ వారం రోజులు సంచారం చేస్తారు. 12వ స్థానంలో శుక్రుడు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. శయ్యా సుఖం కానివ్వండి, ఇకపోతే చాలా చాలా మంచి లలిత కళలు కానివ్వండి, శుక్రుడు యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో అవన్నీ ఆ స్వభావాలకు మనకి ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలన్నీ కూడా మీకు ఫేవర్గా, లలిత కళలు కావచ్చు, అవన్నీ కూడా చక్కగా మీకు అనుకూలమైన ఫలితం, మనసు ఉల్లాసంగా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి సింహరాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఎప్పట్లాగే మనం చెప్పుకునే పరిష్కారం అదే, నవగ్రహాలు కానివ్వండి, మీకు ఏది వస్తే అది ఆ యొక్క నవగ్రహాలకు సంబంధించింది. ఎవరు ఏ పెద్దలు చాలా రాశారు పెద్దవాళ్ళు, అది వాటిని మనకి అందించినటువంటి వాళ్ళు మన తరం కావచ్చు, మనకంటే ముందు తరం కావచ్చు, మనకు అందజేశారు మహానుభావులు. ఈ ప్రవచనకారులు కూడా కొన్ని అందజేశారు. చేత మీకు ఏది సులువు అనిపిస్తే అది, ఏది మీకు నోటికి వస్తే అది, దాన్ని తప్పకుండా చేసుకోండి. దైవనామస్మరణ ఎప్పుడూ శుభాన్ని ఇస్తుంది, అశుభాలను ఇవ్వజాలదు. మీ మనసులో కూడా ఎప్పుడు చెడు ఆలోచనలు కానీ, చెడు పనులకు కానీ అవకాశం ఇవ్వదు దేవుని దైవ ప్రార్థన అనేటువంటిది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెంటనే మీకు ఫలితం కనపడకపోవచ్చు, కానీ అది ఇచ్చే ఫలితం శుభమే. అశుభం అనేదానికి దానికి తావే లేదు. అంచేత మీరందరూ కూడా కాస్త దైవభక్తి కలిగి, ఖాళీ స్థలం ఉంది, ఓ బండి మీద వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి, దేని గురించో మాట్లాడటం లేకపోతే దేని గురించో ఆలోచించడం అవసరం. నోట్లో బండి మీద వెళ్తూ ఉండండి, లేకపోతే సిటీ బస్సులో వెళ్తూ ఉండండి, లేదా మెట్రో రైల్లో వెళ్తూ ఉండండి, పక్కవాడితో మాట్లాడుకుంటారు, 100 మంది ఉన్న దగ్గర అవన్నీ పట్టించుకోమాకండి. మీరు శుభ్రంగా దైవ నమస్కారం, మీకు ఓం నమ శివాయ, లేకపోతే ఏదో హరే రామ హరే రామ 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 హరే, ఏదైనా సరే మీకు ఏది వస్తే అది దైవ నమస్కారం చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం.
ఇప్పుడు మనము ఈ వారం రోజులు కన్యా రాశి వారికి గోచారం ఎలా ఉన్నది, ఏ గ్రహాలు ఎక్కడ సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే, జాతకం పూర్తి జాతకము కాదు. జాతకానికి ఇది అనుసంధానం చేసుకోవాలి. నిష్ణాతులైనటువంటి పండితుల చేత జాతకం రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి, మీకు తెలుస్తుంది. తదనుగుణంగా మీరు ఎక్కడ సరిదిద్దుకోవాలి అనేటువంటి విషయాలు, దాని పరిష్కారాలు ఏంటి అనేటువంటి కూడా చెప్తారు. ఆ విధంగా నడుచుకున్నట్టయితే జీవితం కొంచెం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జరిగిపోయేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము కన్యా రాశి వారికి ఈ దీర్ఘకాలం సంచరించేటటువంటి గురువు, శని, రాహు, కేతువుల గురించి మనం మాస ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము. అవే ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా రిపీట్ అవుతాయండి. ఆ ఫలితాలను అలాగే చూసుకోండి. ఇకపోతే తక్కువ కాలంలోనే రాసులు మారేటటువంటి గ్రహాలైనటువంటి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాల గురించి వాటి సంచారం ఎక్కడెక్కడ జరుగుతున్నది, వాటి వల్ల ఈ కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు వీరికి ఈ కన్యా రాశి వారికి రవి ఒక్కరోజు మాత్రం మిథునంలో, అంటే దశమ స్థానంలో, మిగతా 6 రోజులు కర్కాటకంలో, అంటే లాభస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. మిథునంలో దశమంలో మాత్రం రవి దశమంలో మంచి ఫలితాన్ని ఇస్తారు. అలాగే తదుపరి మనకి ఏకాదశ స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ 2 స్థానాలలోనూ కూడా, మిథునంలోనూ దశమ స్థానంలోనూ ఏకాదశ స్థానంలోను 2 స్థానాలలోనూ కూడా మీకు రవి అంటే 7 రోజులు కూడా మీకు శుభ ఫలితాలను ఈ కన్యా రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇంట్లో వారి కావచ్చు, మీది కావచ్చు, ముఖ్యంగా మీ తండ్రి గారు ఉన్నట్టయితే తండ్రి అట్లా పెద్దవారు ఎవరన్నారో తండ్రి గారికి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండే విషయాల్లో ఉంటుంది. లాభస్థానంలో మనకి అన్నింటిలో జయం కలుగుతూ ఉంటుంది. దశమస్థానం అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారం కావచ్చు, ఈ వాటి ఆయా సంబంధమైనటువంటి వృత్తుల్లో అతనికి శుభాలు కలిగేటువంటి అవకాశం ఈ కన్యా రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. రవి 2 స్థానాల్లో కూడా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక మనం చంద్రుడి కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రుడు యొక్క సంచారము ఈ తృతీయంలో మాత్రం, అంటే వృశ్చికంలో సంచారం చేసినప్పుడు మాత్రం చక్కటి ఫలితాలు, మీకు మంచి సహాయ సహకారాన్ని అందించేటువంటి ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మిగతా 4 రాశుల్లోనూ, అంటే తుల, ధనస్సు, మకరంలో సంచరించేటప్పుడు మాత్రం అంత శుభ ఫలితాలను ఇవ్వజాలరు. కొంచెము మనసు చపలత్వం ఉంటుంది. పొద్దున్న చేసిన ఆలోచన సాయంత్రం ఉండదు, సాయంత్రం చేసినటువంటి ఆలోచన పొద్దు తెల్లవారేసరికి ఉండదు. ఈ విధంగా వాళ్ళకి దేనో దాని గురించి మనసులో కలతలు పడుతూ ఉంటారు. పిల్లల గురించి కావచ్చు, భార్య గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ధనం గురించి కావచ్చు, మేడ గురించి కావచ్చు, కారు ఇట్లాంటి వాహనాల గురించి కావచ్చు, దేనో దాని గురించి మనసు వ్యాకులత చెందుతూనే ఉంటుంది. 3 రాశుల్లో సంచారం చేసేటప్పుడు మాత్రం, 3వ రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రమే, 4 రాశుల్లో సంచారం చేస్తున్నారు కదండి, 3 రాశుల్లో సుఫలితాలు ఇవ్వజాలరు. 3వ రాశిలో సంచారం మాత్రం మీకు చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంటే వృశ్చికంలో సంచారం మాత్రం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ విధమైన ఫలితాలు చంద్రుడు మీకు ఇస్తూ ఉంటాడు. ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో, అంటే కన్యా రాశికి భాగ్యస్థానం ఏమవుతుందండి? కన్యా రాశికి భాగ్యస్థానం వృషభం అవుతుంది. వృషభంలో కనుక కుజుని యొక్క సంచారం మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. దానికంటే మన దైవభక్తికి సంబంధించి కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, భాగ్యస్థానం అంటే ప్రతి మనిషికి చెప్పుకున్నాం కదా, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనిషికి ఫేవర్గా ఉండేటువంటి ప్రతిదీ భాగ్యమేనండి.
పిల్లలు ఉండటం, ఒక ఇల్లు ఉండటం, ఒక గృహం ఉండటం, వాహనం ఉండటం, ఓ ఫ్రిడ్జ్ ఉండటం, ఓ టీవీ ఉండటం, లేకపోతే ఇవన్నీ కూడా భాగ్యాల్లోకే వస్తాయి. కాబట్టి ఆరోగ్యం ఇవన్నీ కూడా మహాభాగ్యం. ఇవన్నీ కూడా మనకి భాగ్యస్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు. ఆ ఫలితాలన్నీ కూడా మనకి కొంచెము ఈ కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మనకి కొంచెం మంచి ఎఫెక్టివ్గా మాత్రం ఉండదు. దానివల్ల పెద్ద జరిగిపోయేది ఏమి ఉండదు. కానీ ఆ విషయాల్లో కొంచెము ఒక చిన్నపాటి పాయింట్, ఒక వారం రోజులు కాబట్టి కొద్దిపాటి కొంచెము తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే బుధుడు కనుక తీసుకున్నట్టయితే కర్కాటకం దశమ స్థానంలోను, ఏకాదశి స్థానంలోనూ బుధుని యొక్క సంచారం జరుగుతుంది. బుధుని యొక్క సంచారం దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా 2 రాసుల్లో కూడా గోచార ఫలితాలు. ఈ వారం అంతా కూడా మీకు బుధుడు చక్కటి ఫలితాలు అందిస్తాడు. వృత్తికి సంబంధించి కానీ, ఏకాదశి లాభాలు అంటే పిల్లల చదువుల విషయమే కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. అట్లాగా ఎందులో చేసినప్పటికీ కూడా ఒక మాట సౌమ్యం కానీ, ఇంట్లో పరిస్థితులు కానీ అన్ని చక్కగా మనకి ఈ బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి అందిస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో అంటే కర్కాటకంలో ఆయన ఈ వారం రోజులు కూడా సంచారం చేస్తారు. ఈ వారం అంతా కూడా ఏకాదశి స్థానంలో సంచారం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యం కావచ్చు, ఈ విషయం ఆ విషయం లేదంటే లాభస్థానంలో మనకి ఫేవర్గా ఉండేటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన మన సహాయ సహకారాలు శుక్రుడు వారు శుక్ర భగవానుడు మనకు అందిస్తాడు. ఈ విధమైన ఫలితాలు శుక్రుడి ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి. చేత కన్యా రాశి వారికి ఇందులో ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఒకవేళ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నా కూడా మీరేం భయపడక్కర్లేదని నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, పారాయణ కానీ, కవచాలు కానీ, ఇప్పుడు అనారోగ్యానికి సంబంధించి ఇందులో కొంచెం తేడాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏ గ్రహం వలనైనా మనకి అనారోగ్యం చేస్తే మనకి ఈ గ్రహాలకు సంబంధించిన కవచం అని ఉంటుందండి. ఈ నవగ్రహాలకి ఉన్నాయండి ఈ కవచాలు. ఈ కవచం అంటే ఏంటండి? రక్షణ, శరీరానికి దొరుకునే ఒక రక్షణ మీద వేసుకునేటటువంటి శరీరానికి రక్షణ కోసం. అది ఈ శరీర భాగాన్ని రక్షించుకోవడం కోసం మనం కవచంలాగా మనకి కవచమే, దాని పేరే కవచం. ఈ అనారోగ్యం ఏ గ్రహం వల్ల అయితే కలుగుతోందని మీ జ్యోతిష్ పండితులు చెప్పారో అటువంటి సందర్భాలలో ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి కవచం ఏ గ్రహం వల్ల వచ్చినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కవచాన్ని మీరు పఠించినట్టయితే చాలా శుభాలు కలుగుతాయండి. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, అవి జీవితాంతం వేసుకునేటటువంటి మందులు. ఓ బీపీకి వెళ్ళాం, ఆయుర్వేదం కాదు కదండి ఇప్పుడు మనం వాడేది, వాళ్ళైతే తగ్గుతుంది అని అనేవారు ఆ కాలం. మరి మన కాలంలో మరి మనం పెద్దవాళ్ళు హెల్తీగానే ఉన్నారు, అవే వాడేవారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం. దేని గురించి వెళ్ళినా, ఓ షుగర్ని వెళ్ళామా జీవితాంతం, థైరాయిడ్ జీవితాంతం, బీపీ జీవితాంతం, క్యాన్సర్ జీవితాంతం, మొత్తం మన జీవితాంతం మనం ఆహారం ఎలా స్వీకరిస్తామో అలాగే అన్నిటికీ మొదలు జీవితాంతం వేసుకునేవే ఉన్నాయి. అయితే అటువంటి దీర్ఘవ్యాధులకి మనకి జ్యోతిర్వైద్యం అని ఉంది. దాని ద్వారా మనకి ఏ రోగం దేనికి వస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది. పండితులు చెప్పగలరు, జ్యోతిష్ పండితులు. అది మీరు జ్యోతిష్ పండితులు నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ గ్రహం ద్వారా నీకు ఈ రకమైనటువంటి జబ్బు వచ్చిందని వాడు చెప్తారు జ్యోతిష్యులు. ఆ చెప్పినప్పుడు తద్వారా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కవచం కనుక చదువుకున్నట్టయితే మీకు స్వస్థత ఖచ్చితంగా ఏర్పడుతుంది. పరిపూర్ణంగా దీని మీద ఎవరో తెలిసి తెలియని వాళ్ళు అజ్ఞానులు మాట్లాడినట్టుగా ఈ జ్యోతిష్యం గురించి అవన్నీ ఎవరు చెప్పినా పట్టించుకోవద్దండి. చక్కటి ఫలితాలన్నీ దీని ద్వారా ఉన్నాయి. ఆ విధంగా మీరు ఏదైనా అనారోగ్యం వస్తే నేను చెప్పినటువంటివన్నీ పాటించండి. నేను చెప్పింది కాదు, నేను నా మాటలేం కాదు, శాస్త్రం చెప్పిందే మీకు నేను చెప్తున్నా. అంచేత అవన్నీ పాటించండి. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2024 నుండి 22వ తారీఖు జూలై నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజుల పాటు తులారాశి వారికి
గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మామూలుగా దీర్ఘకాలంగా ఉండేటటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతు మనం నెలవారీ ఫలితాల్లో చెప్పుకున్నాము, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము. ఆ ఫలితాల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇకపోతే ఈ వారం రోజుల్లోనే 4 రాసుల్లో మారేటటువంటి చంద్రగ్రహము, 2 రాసుల్లో మారేటటువంటి రవిగ్రహము, అలాగే 2 రాసుల్లో మారేటటువంటి బుధుడు గురించి, అలాగే ఒకే రాశిలో సంచరించేటటువంటి తక్కువ కాలంలోనే కుజ, శుక్రుల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తులారాశి వారికి ఒక్కరోజు మాత్రం మిథునంలో అంటే భాగ్యస్థానంలో రవి సంచారం జరుగుతుంది. మిగతా 6 రోజులు దశమ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. అయితే ఈ భాగ్యస్థానంలో జరిగే ఒకరోజు మాత్రం రవి మనకి ఈ తులారాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వజాలడు. కానీ దశమంలో రవి సంచారం మాత్రము మంచి ఫలితాలు అందజేస్తాడు మనకి ఈ తులారాశి వారికి. దశమ స్థానం కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎవరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి, ఆ వృత్తిలో తప్పకుండా రాణిస్తారు. అలాగే ఆరోగ్యం భాస్కరాది చేసి కాబట్టి భాస్కరుడు అదే ఆరోగ్యాన్ని ఇంట్లో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అందరి ఆరోగ్యం కూడా ఆయన చల్లగా కాపాడుతూ ఉంటారు ఈ వారం రోజులు. ఈ విధమైన ఫలితాలు రవి ద్వారా మీకు లభిస్తూ ఉన్నాయి. అలాగే ఇక చంద్రుడిని కనుక తీసుకున్నట్టయితే రాశిలో జన్మరాశిలోను ద్వితీయ, తృతీయ, చతుర్థ 4 రాశుల్లో అంటే తుల, వృశ్చిక, ధనస్సు, మకరం ఈ 4 రాశుల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం జన్మల్లోనూ అంటే తులలోను, ధనస్సులో 3వ స్థానం అవుతుంది కాబట్టి ఆ ధనుసు రాశుల సంచారంలోనూ బాగా ఉంటుంది మీకు. అంటే ఇదొక 2 రోజులు, అదొక 3 రోజులు. ఒక్కరోజు మాత్రమే తులలో సంచారం చేస్తూ ఉంటారు. మిగతావన్నీ ఇక్కడ 2 రోజులు సంచారం కాబట్టి 3వ స్థానంలో అంటే ధనుసు రాశిలో సంచారం చేసేటటువంటి 2 రోజులు, తులారాశిలో సంచారం చేసేటువంటి 1 రోజు, 3 రోజులు మాత్రం మీకు చంద్రుడి వల్ల ఒక మనశ్శాంతి, ఒక పీస్ఫుల్ మైండ్, ఇవన్నీ చంద్రుడికి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి అనుభవం కాబట్టి. అలాగే ఈ 3వ స్థానం సహకారం గురించి ఇరువురి వారి యొక్క సహకారాలు అవన్నీ అందటంలోనూ మనస్సు ప్రశాంతంగా ఉండటంలోనూ 3 రోజులు అట్లా ఉంటుంది. 4వ రోజులు ఈ విధమైనటువంటి కొంచెము మనశ్శాంతి అంటే ఏదో ఒక అక్షప్రత్వం ఈ విధమైనటువంటివన్నీ మనకి ఈ చంద్రుడి ద్వారా ఈ తులారాశి వారికి సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఇక కుజుని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఆయన వృషభంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. వృషభంలో సంచారం అంటే మనకి తులారాశి వారికి 8వ స్థానంలో కుజి సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో కుజుని యొక్క సంచారము అంత శుభ ఫలితాన్ని ఇవ్వదు. కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు గాయాలు అవటానికి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బాగా బెడ్ రీడర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారి పట్ల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బెడ్ రీడర్ అంటే మంచం మీద ఉండి కొంచెము పూర్తి అనారోగ్యంలో ఉండి మంచం మీద ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైనా ఉన్నట్టయితే వారి పట్ల కొంచెము బాగా శ్రద్ధ చూపించవలసినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుల వల్ల అష్టమ స్థానంలో వృషభంలో సంచారం వల్ల ఈ తులారాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారము కర్కాటకంలో అంటే దశమ స్థానంలో ఒక 5 రోజులు, తర్వాత ఏకాదశ స్థానంలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా ఈ బుధుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మాటలో సౌమ్యత, వృత్తి వ్యాపారాల్లో లాభాలు, అలాగే మనం తెలివితేటలు ప్రదర్శించడానికి అవకాశము. పిల్లలు ఎవరన్నా చదువుతూ ఉన్నట్టయితే ఆ పిల్లలు చక్కగా చదివే అవకాశము, ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఈ వారం రోజుల్లో బుధుని వల్ల కలుగుతుందండి ఈ తులారాశి వారికి. ఇకపోతే శుక్రుడు కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది.
దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా చాలా సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. వృత్తికి సంబంధించి బాగా రాణింపు ఉంటుంది. అలాగే శుక్రుని వల్ల వచ్చేటటువంటి లలిత కళలు కానివ్వండి, అట్లా చాలా చక్కటి భార్యాభర్తల అనుబంధానికి కానివ్వండి, అనురాగానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ శుక్రుడు కలగజేస్తూ ఉంటాడు. ఈ విధంగా మొత్తం 9 గ్రహాల యొక్క ఫలితాలు ఉన్నాయి. అయితే ఇందులో మీరు మనం చెప్పుకుంటున్నట్టుగానే కొన్ని గ్రహాలు బాగాలేవు ఏదో అని చెప్పి మరి మీరేమి భయపడక్కర్లేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాలకు సంబంధించి మీకు ఏది వస్తే అది నేర్చుకోవాల్సి వస్తే ముందుగా నవగ్రహాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా ఉన్నాయి. వాటిలో ఏది చేసినప్పటికీ మంచిదే. ఇదైతే డైరెక్ట్గా వెళ్ళిపోతాం, అదైతే చుట్టూ తిరిగి వెళ్తాం, అంతకంటే ఏం లేదు. ఆ విధంగా మీరు ఆ నవగ్రహాలు కనుక ప్రార్థించి మీరు మీ గోడితో ఆ దగ్గర చెప్పుకోండి. వీలుంటే వారం కాబట్టి వారం ఫలితాలు కాబట్టి ఒక్కరోజు వెళ్ళండి. వారంలో ఒకరోజు వెళ్ళినట్టయితే, వారం అనేదానికి 2 అర్థాలు ఉన్నాయి. వారం అంటే 7 రోజులని ఒక అర్థం ఉంది. వారం అంటే సోమవారం మంగళవారం అలా తీసుకున్నట్టయితే ఒక రోజుని కూడా అర్థం ఉంది. అందుచేత ఈ వారం రోజుల్లో ఏదో ఒక వారం అంటే ఒక రోజు వెళ్ళి ఆ నవగ్రహాలు దర్శనం చేసుకోండి. తప్పకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. 16వ తారీఖు జూలై నెల 2024 నుండి 22వ తారీఖు జూలై నెల 2024 వరకు వృశ్చిక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకాన్ని ఫలితాలకు దీన్ని అనుసంధానం చేసుకుంటే పూర్తి రిజల్ట్స్ వస్తాయి. ఇది కేవలం గోచారం అని మాత్రం గ్రహించండి. ఇది పూర్తి జాతకం కాదు, ఒక భాగం మాత్రమే, జాతకంలో ఒక భాగం మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలంగా సంచారం చేసేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహు, కేతువులు మాసవార ఫలితాల్లో చెప్పుకుంటున్నాం. సంవత్సర ఫలితాల్లో కూడా మనం చెప్పుకుంటున్నాం. అవే ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా వర్తిస్తాయి. వాటిని మళ్ళీ విశేషంగా వారం చెప్పుకోవాల్సిన పని లేదు. ఇకపోతే అతి తక్కువ కాలంలోనే సంచరించేటటువంటి రవిగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చేస్తే ఇక్కడ మొదటగా రవిగ్రహాన్ని మనం తీసుకుందాం. రవిగ్రహం మిథునంలో ఒక్కరోజు, మిథునంలో అంటే ఒక్కరోజు అంటే 8వ స్థానం అవుతుందండి. 8వ స్థానం కాబట్టి 8వ స్థానంలో రవి శుభఫలితాలు ఇవ్వజాలడు. ఇక మిగతా 6 రోజులు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి. ఆ 9 రోజులు 9వ స్థానంలో సంచారం చేసేటటువంటి 6 రోజులు కూడా అది కూడా సుఫలితాలు. అంటే మొత్తం వారం రోజుల్లో 9, 10 స్థానాలలో సంచారం చేసేటటువంటి రవి వల్ల ఏ శుభ ఫలితాలు ఇవ్వజాలడు. కొన్ని అనారోగ్య సమస్యలకి ఇట్లా ఉంటాయే కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి కానీ ఉపయోగం అయితే పెద్దగా లేదు. ఈ 2 రాశుల సంచారం కూడా అదే విధంగా ఉంటుందండి. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుని యొక్క సంచారము వ్యయస్థానంలోను, జన్మంలోను, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, వ్యయస్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, ఈ 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం అంతా కూడా ఎవరు చంద్రుడు. అయితే ఇందులో ఇక్కడ మనకి ఉపయోగపడేది ఏంటంటే జన్మంలో వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటే తులలో సంచారం చేసేటప్పుడు అంత ప్రయోజనకారిగా ఉండడు. ఇక జన్మంలో అంటే వృశ్చికంలోనే సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తారు. అలాగే ద్వితీయంలో మళ్ళీ శుభ ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే తృతీయంలో అంటే మకరంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఈ విధంగా ఆయన 1, 3 స్థానాల్లో వృశ్చిక, మకర రాశుల్లో మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు. వ్యయ స్థానంలోనూ ద్వితీయ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వరు. మనసు రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం కదండి, మనసుకి నిలకడ లేనటువంటిది. ఒక మనసులో ఒక అన్నిటికీ దీని గురించి ఆలోచించడం, అవసరమైన వాటికి, అనవసరమైన వాటికి, గడిచిపోయినటువంటి వాటికి గడవబోయేది ఎట్లా గడుస్తుంది రాబోయే రోజులని ఏదో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుందండి. అది పగలే కాదు, నిద్రలో కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు మన కళ్ళు వస్తూ ఉంటాయి కదండి.
దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వచ్చిన కాలం మంచిది అయితే నిద్దట్లోనే నవ్వుతూ ఉంటాం, నిద్దట్లోనే భయపడతాం, చిన్నపిల్లలు అయితే ఏడ్చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ చంద్రుడికి మనసుకు సంబంధించిన మనస్కారుడు కాబట్టి మనం ఈ చంద్రుని యొక్క ప్రభావాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. అవి కొంచెం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ 1, 3 స్థానాలలో సంచారం మంచి మంచి ఆలోచనలు మంచిది వస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు చంద్రుడు ఇస్తాడు. ఇకపోతే కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే వృషభంలో అంటే సప్తమ స్థానం. ఈ వృశ్చికానికి మకర 7వ స్థానం అవుతుందండి ఆ వృషభం అనేటటువంటిది. ఆ 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా ఏ విధమైనటువంటి సుఫలితాలు ఇవ్వజాలదు. తద్వారా కొంచెము భార్యాభర్తలకి ఈవిడి మాట ఒకరి మాట ఒకరికి పొసగకపోవటము, ఇట్లాంటి సమస్యలు కొంచెం ఉంటుంటాయి. అలాగే భాగస్వామ్యంలో మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే మీ భాగస్వామ్యం దగ్గర కూడా మీకు కొంచెము అంత మీ మాట పొసగంతనము ఇట్లాంటివన్నీ ఉండేట అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అలాగే కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కుజుని యొక్క ప్రభావం మనకి శాస్త్రం చెబుతున్నది. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము 9వ స్థానంలో ఒక 5 రోజులు కర్కాటకంలో ఒక 5 రోజుల పాటు, అంటే 9వ స్థానంలో మనకు ఉపయోగపడదు. కానీ దశమ స్థానంలో అంటే సింహంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శుభ ఫలితాలు మనకి ఈ బుధుల వల్ల ఏర్పడతాయి. తద్వారా వృత్తి వ్యాపారాలలో కొంచెం లాభదాయకంగా ఉంటుంది, కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వేళ చేసిన వ్యాపారం పోన్లే బాగుంది అనిపిస్తుంది. వృత్తిలో కూడా ఆఫీసులో బాగానే ఉందనిపిస్తుంది. కొలీగ్స్ అందరూ సహకారం చేయడం కానీ ఏదైనా కూడా ఆఫీసులో కూడా ఒకవేళ ఆఫీసులో పనిచేసే వాళ్ళైతే వాళ్ళకి అక్కడ బాగుంటుంది. వృత్తిలో వ్యాపారం ఏదో చేసుకోవడానికి ఆ రకంగా ఉంటుంది. ఎక్కడ ఎవరు వృత్తి చేసినా కూడా ఆయన అనుకూలత ఉన్నట్టయితే ఆ విధమైన దశమ స్థానం కాబట్టి ఆ స్థానాల్లో అక్కడ ఉంటుంది. మాటలో సౌమ్యత కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో జరుగుతోంది. దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. అది వృత్తిపరంగా కానీ అలాగే లలిత కళ ప్రకారంగా కానీ అట్లాగే మన కుటుంబ సభ్యులతో మన అనుబంధం కానీ అనురాగం కానీ ఇవన్నింటిలో మనకు చాలా చక్కటి ఫలితాలు శుక్రుడి ద్వారా మనకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఈ విధంగా నవగ్రహ ఫలితాలు కనుక ఈ గోచార ఫలితాన్ని జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకున్నట్టయితే ఇంకా చక్కటి ఫలితాలు మనకి తెలిసే అవకాశం ఉంది. నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈ ఫలితాలు చెప్పగలుగుతారు. దాని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. అందరూ నిష్ణాతులు అంటే కొంతవరకు నేర్చుకుని ఉండొచ్చు, కొంతమంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వారు చెప్పినటువంటి సలహా దాన్ని పాటించండి. కొన్ని గ్రహాలు ఏవో బాగాలేవని చెప్పి ఏమో కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు మనకు చూస్తున్నట్టయితే ఈ వార ఫలాల్లో ఒకే గ్రహం 4 రాసుల్లో సంచరిస్తుంది. ఒక రవి ఉన్నాడు 2 రాసుల్లో సంచరిస్తూ ఉన్నారు. తొలైతే చంద్రుడైతే 4 రాసుల్లో సంచరిస్తూ ఉన్నారు. ఇక బుధుడైతే 2 రాసుల్లో సంచారం చేస్తున్నారు. ఓ దగ్గర బాగుంటుంది, ఓ దగ్గర బాగుండట్లేదు. సరే, ఎలాగా ఒకే గ్రహం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అది సర్వసహజం. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నవగ్రహ జపం చేసుకోండి. లేదా నవగ్రహాలకు సంబంధించి ఏది చేసుకున్నప్పటికీ కూడా చాలా సుఫలాలు కలుగుతాయి. 16/7/2024 నుండి 22/7/2024 వరకు అంటే ఈ వారం రోజుల పాటు ధను రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, గోచార ఫలితాలు చరించేటటువంటి ఆ గ్రహాల యొక్క ప్రభావం ఈ ధను రాశి వారి మీద ఏ విధంగా చూపిస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం విశ్లేషించుకుందాం. ఈ ధను రాశి వారికి తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీర్ఘకాలంగా ఉండేటటువంటి గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహాలు ఇవి నెల ఫలితాల్లో మనం చెప్పుకున్నాం. సంవత్సరం కూడా అంత మారవండి. ఇవి మారింది. ఒకసారి గురుగ్రహం మారినప్పటికీ అది అయిపోయింది మే 1వ తారీఖున. అందుచేత మిగతా ఈ 4 గ్రహాల గురించి ఆలోచించవలసిన పని లేదు. అప్పుడు ఏ ఫలితాలు చెప్పుకున్నామో, మాస ఫలితాల్లో ఏం చెప్పుకున్నామో, సంవత్సర ఫలితాల్లో ఏం చెప్పుకున్నామో అవే ఫలితాలు మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుంటాయి. ఇకపోతే ఈ వారంలోనే
2-3 రాశుల్లో సంచరించేటటువంటి ఒకే రాశిలో సంచరించేటటువంటి గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. ఈ గ్రహాల గురించి, వాటి యొక్క సంచారం గురించి, అవి వాటి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. రవి ఒక్క రోజు మాత్రం మిథునంలోను, మిగతా 6 రోజులు కర్కాటకంలోను, అంటే 7వ స్థానం 8వ స్థానాలలో ధనురాశి వారికి రవి సంచారం జరుగుతోంది. ఈ రవి సంచారం 7, 8 స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ఇంట్లో కుటుంబ సభ్యులకి వారికి కొంచెం అనారోగ్యం చేసేటటువంటిది పరిస్థితులు కొన్ని కనబడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులకి అలాగే కొంచెం మాట పట్టింపు రావడం, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి 7వ స్థానం 8వ స్థానంలో. ఆ విధంగా పిల్లలు కూడా సమ్ టైమ్స్ మన మాటల వాళ్ళు కొంచెం బాధపడేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ విధమైనట్టుగా సంచా ఫలితాలని మనకి రవి ఈ ధనురాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇంకా చంద్రుడి కనుక మనం తీసుకున్నట్టయితే ధనురాశి వారికి ఏకాదశ స్థానంలోను, ద్వాదశ స్థానంలోను, జన్మంలోను, ద్వితీయ స్థానంలోను 3 చోట్ల ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ 4 రాశుల్లో, అంటే తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, ఈ 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది, చంద్రుని యొక్క సంచారం. అయితే ఇక్కడ ఈ 4 రాశుల్లో సంచారంలో ఆయనకి జన్మంలో, అంటే ధనస్సులో ఉన్నటువంటి 2 రోజులు, అలాగే ఏకాదశ స్థానం అంటే తులలో సంచరించేటటువంటి 1 రోజు, ఆ 3 రోజులు మాత్రం మంచి సుఫలితాలు ఇస్తాడు. ఇకపోతే వ్యయ స్థానంలోను, ద్వితీయ స్థానంలోను ఆ చంద్రుని యొక్క సంచారం, అంటే వ్యయ స్థానం అంటే వృశ్చికంలోను, మకరంలోను ఆయన యొక్క సంచారం శుభఫలితాలు ఇవ్వజాలదు. అంటే మనసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు రావటం, ఈ విధంగా రావటం, వాటిని ఆ విధమైన ప్రయత్నాలు మంచి ప్రదేశాల్లో సిద్ధించేటప్పుడు 4 రాశుల్లోనూ 2 రాశులు మనకు సుఫలితాలు ఇస్తున్నాయి. 2 ఫలితాలు కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నాయి. ఈ విధంగా చంద్రుని యొక్క సంచారం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కుజుని యొక్క సంచారం కనుక చూసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం మనకి వృషభ రాశిలో జరుగుతోంది. ఈ వారం అంతా కూడా 6వ స్థానంలోనే కుజుని యొక్క సంచారం. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా మేలు చేస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా అప్పిచ్చి ఉన్నట్టయితే మీరు ఇంతకాలం నుంచి ఇవ్వట్లేదు, ఇప్పుడు ఈ వారంలో వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉంటే ఈ వారంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి రుణం విముక్తులయ్యేటువంటి అవకాశం కూడా మీకు ఈ కుజ భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 8వ స్థానంలోను, అంటే కర్కాటకంలోను, ఇంకా 9వ స్థానం అయినటువంటి సింహంలోను ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఆ సంచారం కుజుని యొక్క సంచారం వల్ల ఈ కుజుని యొక్క సంచారం 6 అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునే బుధ సంచారం గురించి చెప్పుకుంటున్నాము. ఈ బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకం అంటే 8వ స్థానంలోను, 9వ స్థానంలోను ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. ఆ సంచారం 2 చోట్ల, అంటే కర్కాటకంలో 5 రోజులు ఉంటాడు, సింహంలో 2 రోజులు ఆ బుధుని యొక్క సంచారం జరుగుతుంది. తద్వారా మనకి ఏంటంటే ఆ 2 స్థానాల్లోనూ 8, 9 స్థానాలు రెండిట్లో 8వ స్థానంలో ఉపయోగపడతారు మనకి బుధుడు. మనకి కర్కాటకంలో అంటే 8వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు, కానీ భాగ్యస్థానం 9వ స్థానం అయినటువంటి సింహంలో మాత్రం సత్ఫలితాలను ఇవ్వజాలరు. ఈ విధంగా 2 రకాలుగా ఫలితాలు ఉంటాయి. తద్వారా ఏంటంటే ఇక్కడ బుధుడిది కాబట్టి 8వ స్థానంలో అంటే కొంచెం మనకి రుణాలు, అప్పులు, బాధలు, ఇటువంటి కొంచెం ప్రాణం హాయిగా ఉండటము, ఇట్లాంటి ఇవన్నీ బాగుంటాయండి 8వ స్థానంలో. అలాగే మరి 9వ స్థానంలోకి వచ్చేటప్పుడు భాగ్యస్థానం కాబట్టి ప్రతి మనం అనుకుంటున్నాం కదండి, మనకి ఫేవర్గా ఉండేవన్నీ భాగ్యమే, మిగతావన్నీ అభాగ్యమే. కాబట్టి ఈ భాగ్యస్థాన సంచారం అప్పుడు కొన్ని మనకి కొద్దిగా ఇబ్బందులు, అంటే ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు మనకి బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకం అంటే 8వ స్థానం అవుతుంది కాబట్టి ఆ 8వ స్థానంలో శుక్ర భగవానుడు చక్కగా
మనకి అనుకూలమైనటువంటి ఈ ధనురాశి వారికి చక్కటి ఫలితాలు ఇస్తారు. అంచేత భార్యాభర్తల మధ్యన అనురాగం కానివ్వండి, లలిత కళకు సంబంధించి కానివ్వండి, ప్రాణం హాయిగా ఉంటుంది. అటువంటి మనం కళ్ళు మూసుకుని ఇప్పుడు సమ్టైమ్స్ కళ్ళు తెరుచుకుని వెళ్ళేటప్పుడు కూడా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కళ్ళు మూసుకుని కూడా దిగేస్తూ ఉంటాం, అప్పుడు ఏం కాదండి. అంత జాగ్రత్తగా వెళ్ళినప్పుడు కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అజాగ్రత్తగా వెళ్ళినప్పుడు కూడా మనకి దెబ్బలు తాకకపోవడం, ఎదురు దెబ్బలు తగలకపోవడం అనేటువంటి ఉంటాయి. ఆ విధంగా ఆయన యొక్క 8వ స్థానంలో మనకి శుక్రుని యొక్క సంచారం 8వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ మనకి ధనురాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అందుచేత బాగలేనటువంటి గ్రహాలు అంటే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలత కోసం అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితం ద్విగుణీకృతం కావటానికి నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు కానీ ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ఏదైనా పర్వాలేదు, అవన్నీ అక్కడికే చేరతాయండి. ఇన్ని రకాలు లేవు అసలు నిజానికి, కానీ ఇన్ని రకాలుగా మనం భావిస్తున్నాము. చెప్పి తప్పేమి కాదు. అయితే ఏకం సత్తు విప్రాహ బహుదా వదంతి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అలాగే మనకి ఏకో విష్ణు మహద్భుతం పృథుభూత అని అనేక గ్రహాల విషయంలో కూడా మనకి ఉన్నది ఒకటే అని తెలుస్తోంది. అంటే అలా చుట్టూ తిరిగి వెళ్ళటం, ఇలా షార్ట్ కట్లో వెళ్ళటం అనేటువంటి ఉంటాయి. అంచేత ఏ దేవుని ప్రార్థించినా చేరేది ఒకటే అనే విషయాన్ని తెలుసుకోండి. ఏదో ఒకటి నవగ్రహాలకు సంబంధించి చేయండి. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2024 నుండి 22వ తారీఖు జూలై నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులు మకర రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేటువంటిది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ఇది పూర్తి జాతకము కాదు. జాతకములో ఇది ఒక భాగం మాత్రమే. మన జన్మ జాతకంకి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ధను విషయంలోకి వద్దాము. మకర రాశి వారికి ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే దీర్ఘకాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి గురు, శని, రాహు, కేతువులు ఫలితాలు ప్రతి నెల ఫలితాల్లో చెప్పుకుంటున్నాము. సంవత్సర ఫలితాల్లో మనం చెప్పుకుంటున్నాం. అందుచేత ఆ ఫలితాల్లో మార్పులు ఏమీ లేవు. అది యథాతథంగా మీరు పరిగణలోకి తీసుకోండి. ఇకపోతే ఈ వారం రోజుల్లో 2 రాసుల్లో సంచరించేటటువంటి రవి, 4 రాసుల్లో సంచరించేటటువంటి చంద్రుడు, 2 రాసుల్లో సంచరించేటటువంటి బుధుడు, 1 రాశిలోనే సంచరించేటటువంటి కుజ, శుక్రుల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఒక్కరోజు మిథునంలో అంటే 6వ స్థానంలో ఒక్కరోజు రవి సంచారం జరుగుతుంది. తరువాత ఒక 6 రోజులు 7వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. అంటే ఇక్కడ ఈ రవి సంచారం ఆ ఒక్కరోజు జరిగేటటువంటి మిథునంలో మాత్రం కొంచెం అనుకూలమైన ప్రభావం చూపిస్తుంది. దానికి మిగతా 7వ స్థానంలో 7వ స్థానంలో కర్కాటకంలో సంచరించటం ద్వారా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఆ విధంగా వారి వెళ్తా ద్వారా మనకి భార్యాభర్తల మధ్యన మాట వీరి మాటను వారు కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించటం, వీరి మాటని వాళ్ళు అమలు చేయకపోవటం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఆరోగ్య విషయం కూడా కొంచెము అంత అనుకూలంగా లేకపోవచ్చు ఈ 6 రోజుల మాట. ఈ విధమైనటువంటి ఫలితాలు అక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి రవి సంచారం వల్ల. ఇక పోయినట్టయితే చంద్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ, ఏకాదశ, ద్వాదశ, జన్మ 4 రాసుల్లో సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క సంచారం ఇక్కడ దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను యోగిస్తారు చంద్రుడు. ఇకపోతే ద్విగస్థానంలో చంద్రుడు అంటే ధనువు రాశిలో సంచరించేటటువంటి 2 రోజులు మీకు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. తదుపరి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు, అంటే జన్మంలోకి. అక్కడ 2 రోజులు కూడా మళ్ళీ అనుకూలిస్తూ ఉన్నారు. ఈ 7 రోజుల్లో ఒక 2 రోజులు తీసేసినట్టయితే
అంటే వ్యయ స్థానంలో అంటే ధనురాశిలో సంచారం చేసేటటువంటి 2 రోజులు తీసేస్తే 7 రోజుల్లో మిగతా 5 రోజులు మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మనసులో ఏకాగ్రత కానివ్వండి, దశమ స్థానంలో కాబట్టి ఉద్యోగ విషయంలో ఒక సంతృప్తి, లాభస్థానంలో అంటే మీకు వృశ్చికంలో సంచారం చేసేటప్పుడు 11వ స్థానం కాబట్టి అంత శుభంగా ఉండటము. అలాగే జన్మల్లో చంద్రుడు మనసుకు ఆహ్లాదాన్ని, శరీరానికి ఆహ్లాదంగా ఉండి ఆరోగ్యంగా ఉండటం ఇత్యాది ఈ ఫలితాలన్నీ కూడా మనకి చంద్రుడి ద్వారా ఈ 7 రోజుల్లో ఈ 4 రాశుల్లో సంచారం వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారము వృషభంలో జరుగుతోంది. వృషభంలో జరగటం ద్వారా 5వ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. 5వ స్థానంలో అంటే మకరం నుంచి తీసుకున్నట్టయితే 5వ స్థానం వృషభం అవుతోంది. ఆ వృషభంలో 5వ స్థానంలో సంచారం అనేటువంటిది శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఇంట్లో పిల్లలు కొంచెం వినకపోవటం, మాట వినకపోవటం, మనకి దేవుడి మీద అంత భక్తి, రోజు పూజ చేస్తాము కానీ ఇప్పుడు పూజ చేస్తాము కానీ మనసు లగ్నం కాకపోవటం, ఇట్లాంటి ఈ కొన్ని సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగానే మన ప్రవర్తన కూడా నడుస్తూ ఉంటుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఒకే రాశిలో సంచారం చేస్తున్నాం. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకం అంటే సప్తమంలోను, అష్టమైనటువంటి సింహంలోను ఆయనకి సంచారం మనకి గోచరిస్తూ ఉన్నది. అంటే సప్తమ అష్టమ స్థానాల్లో రెంట్లోనూ కూడా బుధుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుటుంబ వ్యవహారంలో కానీ అన్ని విషయాల్లో, మిగతా విషయాల్లో చక్కగా ఉంటుంది. మాటలో సౌమ్యత, వృత్తి వ్యాపారాల్లో ఒక నిలకడ, ఒక సంతృప్తి, ఈ విధమైనటువంటి ఆదాయ విషయంలో సంతృప్తి, ఉద్యోగం అయితే ఉద్యోగం చేసే దగ్గర ఓ సంతృప్తి, ఇవన్నీ మనం సౌమ్యంగా మాట్లాడటం, మన పార్ట్నర్స్ ఎవరైతే ఆఫీసులో కావచ్చు, వృత్తిలో వ్యాపారంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా మనతో సౌమ్యంగా మాట్లాడటం ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా ఈ బుధుని యొక్క 7-8 స్థానాల్లో సంచారం మనకి ఈ విధమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఇకపోతే శుక్రుడు కర్కాటకంలో అంటే దీనికి సప్తమ స్థానంలో కుజుని యొక్క శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు సప్తములో శుభ ఫలితములను ఇవ్వజాలడు. అత్యంత శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఈ నవగ్రహాల్లో కూడా 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇస్తారు. గోచార రీత్యా అత్యంత శుభప్రదమైన గ్రహంగా చెప్పుకోవాలి అంటే శుక్రుడే మొట్టమొదటి వాడు. 10 రాసుల్లో సంచారం చేసేప్పుడు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. 1-2 రాసుల్లో మాత్రమే ఆయన అశుభ ఫలితాలు ఇస్తారు. అంచేత ఇక్కడ జరుగుతున్నటువంటిది మనకి చక్కగా దశమ కర్కాటకం కాబట్టి శుక్రుడు కర్కాటకంగా సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి సప్తమ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వజాలడు. సప్తమ స్థానంలో షష్టమ స్థానంలోనూ సప్తమ స్థానంలో ఇప్పుడు కానీ ఇప్పుడు సంచారం అంతా సప్తమంలో జరుగుతోంది కాబట్టి ఈ సప్తమ స్థానంలో జరగడం ద్వారా కొంచెము భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం, ఇక పిల్లలు మన సంసారానికి సంబంధించి ఈ విధంగా మనకు వచ్చినటువంటి కళలన్నీ ఏవో ఉంటాయి కదా, సుఖాలకు సంబంధించినట్టు కొన్ని సుఖాలు కూడా మనం అనిపించలేకపోవచ్చు, అన్ని కళ్ళ ముందు ఉన్నా కూడా అనిపించలేకపోవచ్చు. ఈ వారంలో కారణం ఏదైనా కావచ్చు. అక్కడ లడ్డు ఉందండి, నాకు షుగర్, ఏం చేయాలి? దాన్ని ఆస్వాదించలేను, నేను దాన్ని స్వీకరించలేను, తినలేను. ఈ విధమైనటువంటి అలాగా మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని ఈ వారం రోజులు శుక్రుడు అనుగ్రహం లేని కారణంగా మనం ఆ సుఖాలను పొందలేరు. అక్కడ ఎదురుగానే ఉంటాయి మీకు, కానీ పొందలేరు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుడి ద్వారా సప్తమ సంచారం ద్వారా ఆ విధమైన ఫలితాలు ఈ శుక్ర భగవానుడు మనకి ఇస్తూ ఉన్నారు. ఈ వారం ఈ మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఇందులో కొన్ని గ్రహాలు అనుకూలించలేదని, ఒకే గ్రహం 2 చోట్ల అనుకూలించి 3 చోట్ల అనుకూలించకపోవటం అని ఇట్లాంటివి ఏవో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ వీటి గురించి దేని గురించి మీరు భయపడక్కర్లేదండి. దీని గురించే కాదు, దేని గురించి భయపడక్కర్లేదు. పెద్ద వచ్చినప్పుడు చూద్దాము, దాని పరిష్కారాలు వేరే ఉంటాయి. దాంట్లో కూడా ఖర్చుతో కూడుకున్న ఉంటాయి.
ఆ ఖర్చుతో కూడుకున్న వాటిలో కూడా తక్కువలో సూక్ష్మంలో మోసం ఎత్తుకునే మార్గాలు కూడా చాలా ఉన్నాయి. అన్నిటికీ లక్షలు కోట్లు అంటే అందరి వల్ల సాధ్యపడకపోవచ్చు. వాళ్ళకి ప్రత్యేకించేటటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ అవసరం వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటాము. ఈ విధంగా చేసినట్టయితే మీరు నవగ్రహాలకి మీరు ప్రార్థన చేయడం ద్వారా వీటిలో ప్రతికూలంగా ఉన్న గ్రహాలను అనుకూలంగా మార్చుకోండి. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2024 నుండి 22వ తారీఖు జూలై నెల 2024 వరకు కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. జాతక ఫలితాలకు ఇవి సంధించుకొని చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇది మాత్రమే జాతకం కాదు, జాతకంలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు విషయానికి వద్దాము. కుంభరాశి వారికి మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే గురుగ్రహ, శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగు ఈ 4 గ్రహాలు సుదీర్ఘకాలంగా ఉండేటటువంటిది. మాస ఫలితాల్లోనూ సంవత్సర ఫలితాల్లోనూ చెప్పుకుంటూనే ఉన్నాము. ఆ ఫలితాల్లో మార్పు ఏమీ లేదు. కానీ ఇవి వార ఫలితాలు. ఈ వార ఫలితాల్లో ఒకే రాశిలోను లేదా 2 రాశుల్లోనూ ఒకే గ్రహం 2 రాశుల్లోనూ, ఒక చంద్రుడైతే 4 రాశుల్లోనూ, కుజుడైతే ఒకే రాశి, శుక్రుడు కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఇవి ఫలితాలు నిర్ధారించేటటువంటి వార ఫలితాలని నిర్ణయించేటట్టు మ్యాక్సిమంగా ఇవే అవుతాయి. అందుచేత ఈ గ్రహాల గురించి మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి రవి మిథునంలో అంటే 5వ స్థానం తర్వాత కర్కాటకంలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. పంచమంలో రవి సంచారం ఒకరోజే, ఆ ఒక్కరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. తదుపరి కర్కాటకంలో 6 రోజులు ఉంటాడు. ఆ 6 రోజులు చక్కటి ఫలితాలు మీకు మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు ఉంటే తీర్చేస్తారు. అలాగే మీకు రుణం ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే, డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు కూడా మీ డబ్బులు మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ రుణ బాధ నుంచి విముక్తులవుతారు. ఇది ఈ రవి గ్రహం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఈ వారం అంతా ఉండబోతున్నాయి. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడు కుంభరాశి వారికి 9, 10, 11, 12 స్థానాలు అంటే 4 రాశులలో 9, 10, 11, 12 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. అంచేత ఇక్కడ ఈ చంద్రుని యొక్క సంచారము ఎట్లా ఉంది అంటే 9, 10 కదా, 9లో యోగాన్ని ఇవ్వజాలదు. ఇకపోతే 10, 11లో యోగాన్ని ఇస్తాడు. 12వ స్థానంలో అంటే మకరంలో సంచారం చేసేటప్పుడు ఫలితములను ఇవ్వజాలడు. అంచేత ఇక్కడ మనకి 2 స్థానాలలో మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మిగతా దగ్గర మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. ప్రతిసారి చెప్పుకున్నాం కదా అండి. అట్లాగే మనసు ప్రశాంతంగా ఉండటము, అక్కర్లేని ఆలోచనలు, వేరే వాళ్ళ గురించి ఆలోచనలు, మనకి సంబంధం లేని ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ఆలోచనలు, గతాన్ని గురించి ఆలోచనలు, వర్తమానం గురించి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫేవరబుల్గా ఉండేటట్టు అవకాశం ఉంటుంది మంచి స్థానాలలో. అలాగే చెడు స్థానాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఆ స్థానాలలో చంద్రుని యొక్క చలనం అంత మంచి ఫలితాలు ఇవ్వదు. అలా విధంగా అంచేత 9వ స్థానంలో కూడా అంటే 9వ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. 9వ స్థానంలోనూ 12వ స్థానంలోనూ మంచి ఫలితాలు ఇవ్వదు. అంటే స్టార్టింగు ఎండింగు ఈ 2 స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వదు. తులలో 1 రోజు, మకరంలో 2 రోజులు, ఆ 3 రోజులు ఫలితాలు ఇవ్వదు. ఇకపోతే వృశ్చికంలో 2 రోజులు, ధనుసులో 2 రోజులు, మొత్తం 4 రోజులు మంచి ఫలితాలు ఈ చంద్రుని వల్ల మనకి ఈ కుంభరాశి వారికి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుడు మనకి ఈ వారం మనకి ఇస్తూ ఉన్నాడు అదే కుంభరాశి వారికి. ఇకపోతే కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు వృషభంలో అంటే కుంభరాశికి 4వ స్థానంలో ఈ యొక్క కుజుడు ఉన్నాడు. ఈ కుజుని వల్ల 4వ స్థానం వల్ల అంటే ఒక గృహ సంబంధమైన, వాహన సంబంధమైన, సౌఖ్యాలకు సంబంధమైన విషయాలలో కొంచెము అంటే క్రయ విక్రయాదులు కానివ్వండి,
మనకి అనుభవంలోకి మంచి అనుభవాలు రావండి. అన్నీ మనకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. భూములు అమ్మాలన్నా, కొనాలన్నా, గృహం కావచ్చు, స్థలాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇవి కావచ్చు. అలాగే మీరు వాటి వల్ల పొందే సుఖాన్ని కూడా మనం అంతగా ఆస్వాదించలేకపోతారు కుంభరాశి వారు. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుడు 4వ స్థానంలో ఉండటం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 5 రోజులు, అంటే కర్కాటకంలో ఒక 6 రోజులు, 7వ స్థానం అయినటువంటి సింహంలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక్కడ మనకి 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి ఫలితాలు బాగానే ఉంటాయి. తర్వాత 7వ స్థానంలో సంచారం మాత్రం అంత అనుకూలమైనటువంటి, సింహంలో సంచారం చేసేటటువంటి ఆ 2 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనకి బుధుడు ఇస్తూ ఉంటాడు. అంటే వ్యాపార ఉద్యోగాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఇక 6వ స్థానంలో మాత్రం ఆయన యొక్క సంచారము మీకు కొంత శుభఫలితాలు ఇస్తుంది. 7వ స్థానంలో కూడా శుభ అశుభ 2 ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ఓకే, ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే 6వ స్థానంలో పూర్తిగా వారం రోజులు శుక్రుడు ఉంటారు. ఈ వారం రోజుల్లో ఈ 6వ స్థానంలో సంచారం వల్ల శుక్రుడు మాత్రం మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, వాయిదా వేస్తారు. లేదా మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఈ టైంలో ఇవ్వాల్సి ఉంది, ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కానీ కొంచెం ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతారు. ఇవి అట్లాగే కోర్టు వ్యవహారాలు, అంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యాజ్యాలు, అంటే కేసులు ఏవైనా ఉన్నట్టయితే అవి కూడా మీకు అంతగా ఈ వారం రోజుల్లో అనుకూలించజాలవు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ శుక్రుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఏది జరగకపోయినా దేని గురించి కంగారు పడక్కర్లేదండి. ఇందులో అతిశయోక్తి మాటలు ఏమి ఉండవు. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుందని చెప్పటం ఉండదు. లేదు మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాము. అట్లాగే దీని పరిష్కారాలు కూడా శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్తాము. అందుచేత మీరు ఆ చెప్పిన ప్రకారంగా సూక్ష్మంలో విషయాలే చెప్తానండి. మీకే కాదండి, ఎవరికైనా కూడా. ఎందుకంటే అందరూ ఆర్థిక పరిస్థితి బాగుండాలని లేదు కదండి. అందుచేత మరి అది సామాన్యుడికి సామాన్యుడి కంటే కింద స్థాయి వాళ్ళకు కూడా మనకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రకమైన పరిష్కారాలు కావాలన్న వాళ్ళకి ఆ రకమైన పరిష్కారాలు చెప్తాను. మ్యాక్సిమం డబ్బులున్నా కూడా ఆ విధమైన పరిష్కారాలకి ప్రథమ తాంబూలం ఇస్తాం. తర్వాతే కొంతమంది వస్తారు, మాకు అవన్నీ తెలియదు గురువు గారు, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మీరు చేసి తీరాలి అని చెప్పేసి అనేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం ఈ సూక్ష్మంలో చేసామనుకోండి, ఏదో ఒక అసంతృప్తి, ఇంకా చేస్తే బాగుండేది అని అసంతృప్తి. ఈ పేదవాడికి గట్టిగా చెప్పామనుకున్నా వల్ల కాదని గురువు గారు అంటాడు. అంచేత వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి చేయడానికి చేస్తాము. అందరూ ఆ నవగ్రహ పూజలు అవి చేసుకోండి, శ్లోకాలు అవి పారాయణ చేసుకోండి. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2024 నుండి 22వ తారీఖు 7వ నెల 2024 వరకు ఈ వారం రోజుల్లో మీనరాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం రాశి ఫలితాలు మాత్రమే. ఇవి తాత్కాలిక ఫలితం అని అనొచ్చు. జన్మజాతకం అని ఉంటుంది, అది పర్మనెంట్. అది ఏ మనిషి అయినా సరే మొదటి శ్వాస పుట్టిన తర్వాత ప్రథమ శ్వాస ఎక్కడైతే తీసుకుంటాడో అక్కడ నుండి జీవితంలో ఆఖరి శ్వాస ఎప్పుడైతే వదులుతాడో అప్పటి వరకు ఆ రాసుల్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. 1 డిగ్రీ కూడా తేడా ఉండదు.
ఈ విధంగా అది పర్మనెంటు, ఇది తాత్కాలికం. దీన్ని ఆ పర్మనెంట్గా అంటే శాశ్వతంగా ఆ జీవితకాలం ఉన్నటువంటి దానికి దీన్ని అనుసంధానం కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం, ఇంకా మనకి క్లియర్గా మనకు వచ్చే ఫలితాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ మీనరాశి వారికి ఒక సంవత్సరం పాటు, నెల పాటు ఒకే రాశిలో సంచరించేటటువంటి దీర్ఘకాలికంగా సంచరించేటటువంటి గురు, శని, రాహు, కేతువుల యొక్క ఫలితాలు మనం నెలవారీ ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇవి ఈ వార ఫలితాల్లో యథాతథంగా అవి అలాగే ఉంటాయి. వాటిలో ఏ విధమైన మార్పు లేదు. దాన్ని అలాగే మీరు స్వీకరించవచ్చు ఆ ఫలితాలను. ఇకపోతే ఈ వారంలోనే ఒకే రాశిలో సంచరించేటటువంటి కుజ, శుక్రులు, 2 రాశుల్లో సంచరించేటటువంటి రవి, బుధ, 4 రాశుల్లో 7 రోజుల్లో 4 రాశుల్లో సంచరించేటువంటి చంద్రుని యొక్క గమనాన్ని మనం తెలుసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు ఈ మీనరాశి వారికి రవి మిథునంలో 1 రోజు, అంటే అది చతుర్థ స్థానం అవుతుందండి. చతుర్థ తదుపరి 6 రోజుల పాటు ఈ 5వ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచారం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆయన చతుర్థంలోనూ పంచమంలోనూ సంచారం, చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఆయనకి సంబంధించినటువంటి కొంచెం ఆరోగ్యం బాస్కరాచేది కాబట్టి కొంచెం ఆరోగ్యము దెబ్బతినే అవకాశం ఉంది. పంచమ స్థానంలో తిరుగుతున్నాడు కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యంలో కొంచెం ఏదైనా జలుబు, దగ్గు ఇలాంటి చిన్నపాటి అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది. పిల్లలు చిన్నపాటి పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా మొత్తం మీద 4వ స్థానం సంచారం కాబట్టి రవి వల్ల మనకి కొంచెం సుఖాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మాతృగారు అంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు రవి 4, 5 స్థానాల్లో సంచారం వల్ల కలుగుతుంది. ఇకపోతే చంద్రుని యొక్క ఫలితాలు కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9, 10, 11 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. 8, 9 స్థానాల్లోనూ 12వ స్థానాల్లోనూ సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కాకపోతే 11వ స్థానంలో సంచారం ఏదైతే ఉన్నదో 11వ స్థానంలో అంటే మకరంలో సంచారం ఏదైతే 2 రోజులు సంచారం చేస్తారో ఆ 2 రోజులు మాత్రం బాగుండేటటువంటి అవకాశం ఉన్నది. 8లో కానీ 9లో కానీ మంచి ఫలితాలు రావు. దశమంలోనూ ఏకాదశిలోనూ 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి చివరి 4 రోజులు కూడా మీకు చంద్రుని యొక్క గమనం సుఫలితాలు ఇస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. చంద్రుడి గురించి అదే ఆలోచన గురించి మనం చెప్పుకున్నాం కదండి. అలాగే 8వ స్థానం అంటే కొంచెము ఆయు స్థానానికి సంబంధించినటువంటిది, కొంచెం అప్పులు వాటి గురించి సంబంధించినటువంటిది. ఆ స్థానంలో కొంచెం బాగుండదు. అలాగే భాగ్యస్థానంలో కూడా ఆయన మంచి ఫలితాలను అంటే కొన్ని మనకి రావాల్సినటువంటి పాజిటివ్స్ కొన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతాము. ఇకపోతే దశమం అంటే అక్కడ మనం మీరు తీసుకున్నట్టయితే దశమం ధనస్సు అవుతుంది. ధనస్సులోను మకరంలోనూ సంచారం చేసేటటువంటి ఇక్కడ 2లో అక్కడ 2 4 రోజులు కూడా మీకు కొంచెం మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఈ చంద్రుడు అందిస్తాడు. ఒక నిశ్చలమైనటువంటి ఆలోచన ధోరణి, కొంచెం మనసులో ప్రశాంతత అన్నీ ఏర్పడతాయి. అట్లాగే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే పక్కాగా ఆయన కుజుడు వృషభంలోనే ఉంటున్నారు ఈ 4 రోజులు కూడా. అంటే మీనరాశికి 3వ స్థానం అవుతుంది. ఆ 3వ స్థానంలో ఈ వారం రోజులు కూడా ఆయన చక్కటి ఫలితాలు ఇస్తారు. మీరు చేసే మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీ సాహసాన్ని ప్రదర్శించడానికి కూడా ఒక మంచి అవకాశం వస్తూ ఉంటుంది. అలాగే మీరు అంటే పనిచేసే జాగాలో కావచ్చు, వ్యాపారం చేసేట కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, వాళ్ళందరూ సహాయ సహకారాలు కూడా మీకు వారం రోజుల్లో పుష్కలంగా మీకు కుజుని వల్ల లభిస్తూ ఉన్నాయి. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే 5వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ మంచి సంచారం జరుగుతూ ఉన్నది. సింహ అంటే 6వ స్థానంలో మాత్రము 2 రోజులే. కర్కాటకం అంటే పంచమ స్థానంలో మాత్రం మంచిగా 5 రోజులు ఉంది. ఈ 5 రోజులు మనకి మంచి ఫలితాలు ఇవ్వజాలదు. కానీ ఆ 2 రోజులు ఒకసారి 2 రోజులు చివరిలో ఉన్నటువంటి 2 రోజులు మాత్రము సింహంలో అక్కడ మాత్రం మంచి ఫలితాలు
మనకి బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. అదే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉన్నట్టయితే చేతికి అందుతుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని కూడా ఇచ్చేయడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ మీనరాశి వారికి బుధుని యొక్క సంచారంలో జరుగుతూ ఉన్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనకు తీసుకుంటే కర్కాటకంలో జరుగుతుంది. కర్కాటకంలో అంటే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము జరుగుతోంది. ఆ 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము చాలా మంచి సుఫలితాలు ఇస్తుంది. మీ యొక్క సంతానం కూడా మంచి వృద్ధిలోకి వచ్చే వాళ్ళు చదువులో శ్రద్ధ చూపించటం, మీకు అనుకూలంగా మీరు చెప్పిన వాటిని వాళ్ళు ఆచరించటము, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే మీరు దేవుడి దగ్గర పూజ కోసం కూర్చుంటే మీకు మనసు కూడా దేవుడి మీద లగ్నం అవుతుంటుంది. నోరు తన చేతులు పని తను చేసుకుపోతూ, నోరు తన పని చేసుకుపోతూ, మనసు మాత్రం తను పని చేయకుండా ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇక్కడ ఈ శుక్రుడు మనకి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ మీనరాశి వారికి ఏం జరుగుతుంది అంటే నోరు కూడా మన మంత్రం నోరు పనిచేసేస్తూ ఉంటుంది. నోరు పనిచేసేస్తూ ఉంటుంది, పువ్వులు పుష్పాలు వేస్తూ ఉంటుంది, అక్కడ తిరిగిస్తుంటుంది, ఆరతి ఇస్తుంటుంది, నైవేద్యం పెడుతూనే ఉంటుంది. మనసు కూడా అక్కడే లగ్నం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు 5వ స్థానంలో సంచరించడం వల్ల మనకి శుక్రుడు యొక్క ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. వచ్చేటటువంటి మిగతా విషయాల్లో కూడా మీ లలిత కళ కానివ్వండి, ఇటువంటి వాటిలో చక్కటి ఫలితాలు మీరు మంచి ఎంజాయ్ చేయగలుగుతారు. మీకు ఏదైనా పాటలు పాడడం వచ్చింది, ఎవరో వినక్కర్లేదు, మీకు మీరే పాడుకుంటూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు మనసు హుషారుగా నోట్లోంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఎవరికి ఏ అలవాటు ఉంటే అది ఖాళీగా లేజర్గా మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆ కళలు అనేటటువంటివి వాటి అంతటవే పైకి లేస్తాయి. చాలా బాగుంటుంది. అది ఎవరో ఎవరు ఆనందించక్కర్లా, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా, మన మనసుకి ఆనందం. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అంటే 1000 రెట్ల ఆనందం మనం ఆనందిస్తూ ఉంటాం. మీకు తెలుసుంటే ఎప్పుడైనా చూడండి, పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటారు, పద్యాలు పాడేవాళ్ళు. ఖాళీగా ఉన్నాడు, మనసు ఉల్లాసంగా ఉంది. ఆయనకి తెలీదు నేను పాడుతున్నాను లేకపోతే పాడాలి అని తెలీదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ విధంగా ఈ పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆ లలిత కళకు సంబంధించినటువంటి అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇది కూడా ఈ విధంగా శుక్రుడు పంచమ స్థానంలో జరగడం వల్ల ఈ విధంగా ఫలితాలు వస్తాయి. అంచేత ఈ బాగలేని గ్రహాల గురించి కూడా ఏం బాధపడక్కర్లేదని మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకి పూజ చేసుకోండి, మరి ఏదో చదువుకోండి. అనారోగ్య పరిస్థితి వస్తే కవచాలని ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ కవచాలు ఎక్కడ ఉంటాయి, ఏంటి దొరుకుతాయి, ఏంటి చదవాలి అనేటటువంటి కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అవి కూడా మేము తెలియజేస్తాం. ఆ విధంగా చేయడం ద్వారా అందరూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శుభం భూయాత్.